1, 2, 3. మళ్ళీ ఇంకొకసారి inhale, hold for 3 seconds. 1, 2, 3. Exhale, hold for 3 more seconds. 1, 2, 3. One last time. Inhale, 1, 2, 3. Exhale, 1, 2, 3. సహజంగా జరిగే మన శ్వాస పైన శ్వాస పెడతాం. Be with your breath, friends. Last 1 minute, friends.
Last 10 seconds, friends. Do not open your eyes yet. Show our gratitude now. ముందుగా మన పేరెంట్స్కి ఇంత అద్భుతమైన జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. ప్రతిరోజు ఈ అద్భుతమైన జన్మలో మనకి సహాయం చేస్తున్న మన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా మనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుందాం. చివరిగా మన కోసం మనం సహా టైం తీసుకుని మన పురోగతికి మనం కృషి చేస్తున్నందుకు మనల్ని మనం అభినందించుకుందాం. లోగా చేతులు రెండు విడదీసి కళ్ళ పైన పెట్టుకుందాం. 5 4 3 2 1. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చిరునవ్వుతో చేతులు చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా అండి గౌతమ్ గారు? హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ చంద్రావతి గారు. చంద్రావతి గారు. యా, హలో అండి, ఎలా ఉన్నారు? హలో, బాగున్నా. యా, బాగున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పిలగానే వచ్చినందుకు మీకు అసలు టైట్ స్కెడ్యూల్లో పిలగానే వచ్చారు, చాలా థ్యాంక్ యూ అండి. సో వీ వాంట్ టు టేక్ విజ్డమ్ ఫ్రమ్ యూ. హలో ఎవ్రీబడి, మన స్పీకర్ ఇవాళ స్పీకర్ చంద్రావతి గారు మనతో ఉన్నారు. Could you please open windows and say hello to her? కృష్ణ కుమార్ గారు, జ్యోత్స్న, హరిత, స్వప్న గారు, మీరు కూడా. జగదాంబ గారు ఎలా ఉన్నారు? లాంగ్ టైమ్ నో సీ. హాయ్ మేడం. హాయ్. సో హరిత గారు అండ్ రిచా. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. నమస్తే మేడం. అండ్ శాంసంగ్ రాఘవరావు గారు. మా వారు మీ వారా? ఆయన ఓపెన్ చేయాల్సిందే. నమస్తే ఓపెన్ అండి. చేయాల్సిందే. వెరీ నైస్. హలో సార్, హౌ ఆర్ యూ? మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. మీరు Mute లో మాట్లాడుతున్నారు వినిపించట్లేదు. నైస్ మేడం. యా, వెరీ నైస్, వెరీ నైస్. బాగా ఎంజాయ్ So- చేస్తున్నారండి సమ్మర్ ఇక్కడ. ఎట్లా ఉంది? హౌ యూ ఫీలింగ్ ఇన్ అమెరికాలో? సో గుడ్ గుడ్. గుడ్ గుడ్. ఓకే. మెల్లగా కొద్ది రోజులు పోతే ఇంకా, అంటే సమ్మర్ కదా, ట్రై టు ఎంజాయ్. యా, మీరు వచ్చి 2 వారాలే కదండి అయింది. అవును, ఫస్ట్ కి వచ్చాం మేడం. ఫస్ట్ యా, మీ ట్రావెల్ కూడా nice. స్టార్ట్ అయిపోతుంది, ఇంకా బిజీ అయిపోతారు. ఓకే. ఓకే, నా పరిచయం కొంచెం చెప్పనా మేడం? మీరు చెప్తారా? Next. ఓకే, నేను చదువుదాం అనుకున్నాను. యా, చెప్పండి మేడం. ముందుగా మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ, అలాగే ఇంతటి జ్ఞానాన్ని అందించిన డాక్టర్ జికే గారికి, మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా వెనుక కాదు ముందే అన్నిటికీ నాకు సహాయం చేస్తున్న మా వారికి కూడా, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులు, మిమ్మల్ని కలుసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ మాకు కూడా కూడా అండి. Thank you so much. అభివందనాలమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి నా పేరు చంద్రావతి, ఒంగోలు. మరి నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 13 సంవత్సరాలు అయింది. ఫస్ట్ లో పూజలు ఇంట్లో ఉంచి బయటకు వచ్చేదాన్ని కాదు, బిఫోర్ మెడిటేషన్.
భయం అన్నమాట. ఏ భయమో తెలియదు, భయం. కారంచేడు అనే గ్రామంలో జన్మ తీసుకోవటం జరిగింది. అక్కడ కట్టుబాట్లు కానీ ఏదన్నా కానీ బయటకు రావడం అనేది అలవాటు లేదు, అసలు తలంచుకొనే వెళ్ళేవాళ్ళం. అలా అలవాటు అనమాట ఊళ్ళో. అయినా పెద్ద అయినా కూడా అలాగే వచ్చింది. ఇక మా వారు జాబ్ రీత్యా అన్ని ఊళ్ళో తిరుగుతున్నా ఏ ఎత్తైనా చేస్తాను కానీ బయటకు రావడం భయం అనమాట. అప్పటికి నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫుల్గా, ధ్యానంలోకి రాకముందు ఫ్యాటీ లివరు, మెయిన్ ఏంటంటే భయాలు ఉండేవి అనమాట. అదేంటో తెలియదు, భయం. మరి అప్పట్లో మనం అలాగే ఉంటాం కదా. అలా నా జర్నీ ఏంటంటే పూజలు, కోటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్ల కోటి పూజా సమం ఒక స్తోత్రం, కోటి స్తోత్రాల సమం ఒక జపం, కోటి జపాల సమం ఒక ధ్యానం, మరి కోటి ధ్యానాల సమం. ఈ విధంగా అన్నిట్లో ఒక్కొక్కటి నెట్టుకుంటూ మరి ఇందులోకి రావడం జరిగింది. అయితే యోగాలు, మరి గురువుల్ని ఇంటికి తీసుకొచ్చి పాద పూజలు ఇవన్నీ చేయటం ఉండేదన్నమాట. మరి మా వారి జాబ్ రీత్యా ఒక ఊళ్ళో కారంచేడు అనే ఊళ్ళో ఉండటం వల్ల ప్రణవానంద స్వామిని మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం కూడా తీసుకోవడం. అప్పటి వరకు ఏంటంటే నేను జన్మ తీసుకోవడం కూడా శాకాహార తల్లిదండ్రులకే జన్మ తీసుకోవడం జరిగింది. కానీ 10 years అప్పుడు మా పిన్ని గారు ఒక ఆవిడ సివిల్ ఇంజనీర్, మా బాబాయ్ గారు అయితే ఆవిడ అన్ని జీప్లో వండుకొని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. మీరు తినకపోయినా పర్లేదు, పిల్లలకి పెట్టకపోతే ఎట్లా అని. అట్లా 10 years ఏజ్లో నాకు మాంసాహారం అప్పటికి తెలియదు కదా. ఇది మంచిదేమో అని తినేవాళ్ళం కానీ అంత ఇష్టంగా ఉండేది కాదు. తర్వాత మా వారు మరి ఫ్యామిలీ అంతా కూడా అలా తినడం, అక్క వాళ్ళు, మా బావగారు అలా అట్లా ఇదైంది. తర్వాత స్వామి దగ్గర మంత్రం తీసుకున్న తర్వాత నేను మానేయడం జరిగింది. అంటే ఆయన అన్నారు, వండుకొని కూడా వండొద్దు, తినొద్దమ్మా అన్నారు. కానీ అప్పుడు పరిస్థితి ఏంటంటే మన ఆలోచన, భర్త పిల్లలు గృహస్థ ధర్మం కదా, వాళ్ళకి చేసి పెట్టాలి కదా అనేది ఉండేది. అలా చేసి పెట్టేదాన్ని అనమాట. కానీ మానేశాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంట్లో రెంట్కుండే వాళ్ళు కూడా శాకాహారులే మరి. అలా అన్నమాట ఇప్పటికే అప్పటికి. మరి ఫ్యామిలీలో కూడా మా పాప శాకాహారి అయింది, కోడలు శాకాహారి అయింది. చిన్న చిన్నగా మార్పు వస్తూ ఉంటుంది కదా. వెరీ నైస్, వెరీ నైస్. అలా అన్నమాట నా జర్నీ జరుగుతూ ఉంటే మరి 2018లో ఫస్ట్ 2010లోనే వచ్చాను. మన పత్రి సార్ ఏంటంటే ఒంగోలులో ఎవ్రీ ఇయర్ దసరాకి వస్తారనమాట, దసరా ఉత్సవాలకి. అప్పుడు ఫస్ట్ పత్రి సార్ని కలవడం. కలిస్తే నాకేదో ఆయన స్టేట్ హ్యాండ్ ఇవ్వగానే షాక్ లాగా అనిపించింది. మనం పాద నమస్కారాలు చేస్తుంటే ఆయన కూడా చేయడం ఏంటి, మనం గురువులకి చేస్తాం అంటొద్దు అంటారు, అట్లా అంటారు, ఈయన మన పాదాలకి చేస్తున్నారు, ఏదో ఉంది అనేది నాకు అర్థమైపోయి ఇంకా ఆ రోజు నుంచి నేను అంటే కంటిన్యూగా చేయలేదు. ఒక 3 years, ఒక 2014 నుంచి కంటిన్యూగా చేయడం జరిగింది. అలా చేస్తూ ఉన్నాక అప్పటి నుంచి మనసులో అయితే ధ్యానం మీద ఉండేది. పిల్లలు పెళ్ళిళ్ళు అవడం, మరి పాప ఇక్కడ ఉంది కదా, వాళ్ళ పిల్లల్ని పెంచడం అలా ఉండేదన్నమాట. అట్లా ఉన్నా కూడా మనసులో ఇదే ఏదో ఉంది, ధ్యానం చేయాలనే తపన ఉండేది. బెంగళూరులో మా బాబు వాళ్ళు ఉంటారు. అక్కడ ఉండగా కూడా 41 రోజులు ధ్యానం పెట్టి, నాకు అంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది, హిందీ అర్థమవుతుంది, కన్నడ అర్థమవుతుంది, కానీ మాట్లాడడానికి మాకు డైలీ ఉండదు కాబట్టి అట్లా ఒక ఆవిడ తెలుగు వచ్చిన ఆవిడ ఉంటే అక్కడ 41 రోజులు మేము బెంగళూరులో పెట్టడం. గ్రేటెడ్ కమ్యూనిటీ అయితే యోగా రూమ్ ఉండేది, యోగా చేసేవాళ్ళం అందరం. ఆ యోగాలో ఇది కూడా యాడ్ చేసి 41 days పెట్టడం. నార్త్ ఇండియన్స్ అట్లా వచ్చేవాళ్ళు శాకాహారులు అయ్యారు. ఇప్పటికి కూడా మంచిగా వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటున్నారు. అప్పటి నుంచి అలా చేయాలని అట్లా అంతవరకు వచ్చేదాన్ని. 2018లో మనకి ఒంగోలులో ఆనంద బ్రహ్మ పెట్టారనమాట. పెడితే అప్పుడు జీకే సారు, మన CEO శ్రీదేవి మేడం, ఆశా మేడం, అందరూ డైరెక్టర్స్ అందరూ రావడం. మరి ఆ 3 నెలలు వర్క్ ఉంటుంది కదా ఆనంద బ్రహ్మ చేయాలంటే. అప్పటి వరకు ఒంగోలులో ఎవరు స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఎవరికి లేదు. అయితే సారు వచ్చారు. ఆ 3 నెలలు కూడా మరి మన విశ్వనాథ్ రెడ్డి సార్ అని ఒకళ్ళు మరి మన ఇంట్లోనే 3 నెలలు ఉండడం, వాళ్ళ దగ్గర నుంచి నేను జ్ఞానం తీసుకోవడం. మరి ఆశా మేడం, మన శ్రీదేవి మేడం మొన్న వచ్చారు కదా, మరి అలాగే కూడా రాజలక్ష్మి మేడం, లక్ష్మీ ప్రసూన మేడం, మరి మైలవరం రాజలక్ష్మి మేడం, వీళ్ళందరూ రావడం, అక్కడ హాల్ చూడడం, బాగా చాలా చక్కగా ఆనంద బ్రహ్మ జరిగింది. అప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి నేను ఎందుకు బయటికి రావడం లేదు, నేను కూడా మరి వీళ్ళు ఇంత జ్ఞానం బుక్స్ అయితే చదువుతున్నాను కానీ నేను రావడం లేదేంటి బయటికి
అట్లా. అంతకు ముందు ఏంటంటే 2014లో ఫస్ట్ టైం కడతాలు వెళ్ళడం 3 days వర్క్షాప్. మనం పత్రి సార్తో కొన్ని అనుభవాలు అయిన తర్వాత 3 days వర్క్షాప్ చేసి రావడం జరిగింది. అప్పుడు ఆ నాలెడ్జ్ తీసుకుంటూ ఉన్నాం, కానీ బయటికి వెళ్ళేది కాదు, బయటికి వెళ్ళి క్లాసులు చెప్పేదాన్ని కాదనమాట. అదైతే వీళ్ళు వచ్చిన తర్వాత 2018లో మన మాస్టర్స్ అందరూ వచ్చి మరి ఆనంద బ్రహ్మ చెయ్యాలంటే 3 నెలలు పెద్ద వర్క్ ఉంటుంది కదా ఆనంద బ్రహ్మకి. హాల్ తీయటం, మా వారు నేను కార్లో తిరగడం, మా వారు తిప్పుతూ ఉండేవాళ్ళు, మేము వెళ్తూ ఉండేవాళ్ళం. అలా అనుభవాలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఉందా అని నాకు విజన్ కూడా ఏమొచ్చేదంటే, ధ్యానంలో కూర్చుంటే క్లాసులు చెప్తున్నట్లు హాస్టల్ ట్రావెలింగ్ పిల్లలు ఎప్పుడూ పిల్లలు కనిపించేవాళ్ళు అనమాట. ఆధ్యాత్మిక పుత్రులను డెవలప్ చేయాలని అలా వస్తుండేది. ఎక్కడున్నా కూడా పత్రి సార్ మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు టీ పెట్టి గరిటతో పోయమని అట్లా అనుభవాలు క్లాసులు చెప్పమని వచ్చేది. ఎప్పుడు ఇదేంటి నాకు అసలు భయం, ఇలా క్లాసులు చెప్పమని వస్తుంది అంటే తర్వాత ఆనంద బ్రహ్మప్పుడు జీకే సార్ కూడా మన ఇంటికి రావడం, మరి ఆయన వచ్చే ముందే నేను ఆయనకు బోధన పెట్టడం, అవన్నీ విజన్ నాకు ముందు తెలిసేవన్నమాట. కొన్ని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మా సిస్టర్ ఒక ఆవిడ బాడీ వెకేట్ చేస్తే ముందే తెలిసింది. అలా 2-3 విజన్స్ నాకు అట్లా వచ్చాయి. జీకే సార్ వచ్చే ముందు కూడా అలాగే నాకు కనిపించడం, నేను బోధన పెట్టడం. వచ్చిన తర్వాత ఇంకా జీకే సార్ అమ్మ మీరు మరి ఆయనకి ఆరాలు తెలుస్తాయి కదా, మీ వర్క్ చాలా ఉంది, ప్రకాశం జిల్లా అంతా మీ చేతుల్లో ఉంది అని అన్నారు. అట్లా ఇంకా మరి ఎలా వచ్చిందో తెలియదు. అప్పటి నుంచి బయటకు రావడం, క్లాసులు చెప్పడం, అట్లా నేను జిల్లా ఏంటి విజయవాడ, నెల్లూరు, మరి పిడుగురాళ్ళ ఇలా దాటి కూడా వెళ్ళడం. నాకు వచ్చే విజన్స్ కూడా బస్సులు కనిపించడం, ట్రైన్స్ కనిపించడం అట్లా వచ్చాయి. ఏంటి అర్థమయ్యేది కదా. జీకే సార్కి అప్పుడప్పుడు నేను ఫోన్ చేసేదాన్ని, వెంటనే ఇట్లా వస్తుందంటే చెప్పేవాళ్ళు అనమాట. ఒక ఏళ్ళు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా అట్లా అన్ని ఫోన్ చేసేదాన్ని అప్పట్లో. అట్లా అనమాట నా జర్నీ చక్కగా. తర్వాత ఇట్లా ధన్వంతరి నెల్లూరులో లక్ష్మీ ప్రసూన మేడం 11 days కండక్ట్ చేయడం, అవన్నీ కూడా చేయడం, సార్ రావడం, పత్రి సార్ ఒక పిరమిడ్ మేము కట్టడం. తర్వాత ఈ మధ్య ఒక 7 years బ్యాక్ ఇల్లు కట్టుకుంటే అక్కడ ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం. మరి పత్రి సార్ 2 times వచ్చారు. కళ్ళల్లోకి చూస్తూ ఒక పిరమిడ్కి లింగ శివ అని పెట్టారు, ఇంకో పిరమిడ్కి శివ శివ అని పెట్టారు అనమాట. ఆయన వెరీ నైస్ అండి, వెరీ గుడ్. 2 పేర్లు ఆయనే పెట్టారు. నాది పూర్ణాత్మ శివుడు అని నాకు తెలిసింది. అంత రిజల్ట్స్ వచ్చాయి. అలా అనమాట. అలా జర్నీ సాగుతా ఉంది. మరి అడ్మినిస్ట్రేషన్ కుక్కలు కనిపించాయి, బస్సులు కనిపించాయి. ఎప్పుడు ఎలా వచ్చిందో మరి జిల్లాకి ఇట్లా 1 days అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే దాన్ని మనం అంటే సాంస్క్రిట్ చెప్పుకోవాలంటే చిత్తాకాశం చెప్తాము. సో ఎప్పుడైతే మన చిత్తాకాశం అనేది క్లియర్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ వాట్ ఎవర్ ద రీజన్, మన ఆలోచనలు కావచ్చు, మన కార్మిక్ కర్మాస్ కావచ్చు, ఏదైనా కూడా వాటి నుంచి ఎప్పుడైతే మనం క్లియర్ అవుతుంటామో మనం చేసే సాధనల బట్టి చిదాకాశకి మనము కనెక్ట్ అవుతాం. సో మనకు వచ్చే మెసేజెస్, విజన్స్ అన్ని కూడాను ఆ చిదాకాశ నుంచి వస్తాయన్నమాట. సో దట్ ఈస్ వాట్ ద స్పిరిచువల్ అవేకనింగ్ ఈస్. సో ఇన్ ఎనీ కేస్ వెరీ నైస్ అండి. ఐ థింక్ మనము జనాలు వచ్చారు, సో మనం వి విల్ స్టార్ట్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ద టుడేస్ సెషన్. చంద్రావతి గారు మనకు సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం. ఇప్పుడు సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అంటే ఏంటంటే, మనకి ఏ సమస్య వచ్చినా ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడికల్ డాక్టర్ దగ్గరికి. సో మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకి ఇచ్చే మందులు అనేవి ఏంటంటే మన ఫిజికల్ బాడీని ట్రీట్ చేస్తాయి. అసలు మనకు ఆ జబ్బు ఎందుకు వచ్చిందని మూల కారణం మనం తెలుసుకుంటేనే కంప్లీట్ గా ఇరాడికేట్ చేయగలం. లేదా మందుల చేత కేవలం సప్రెస్ అవుతూ ఉంటుంది, మళ్ళీ రికరెంట్ గా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ మూల కారణం ఏంటి, మనకి ఏదైనా ప్రాబ్లం మానసికం కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, లేకపోతే వాట్ ఈజ్ ఇట్ ఫిజికల్ కావచ్చు, ఆరోగ్యం ఫిజికల్ బాడీ, మెంటల్, ఎమోషనల్ ఏదైనా, లేదా సోల్ లెవెల్లో కూడా మనకి ప్రాబ్లమ్స్. ఇప్పుడే భయాల గురించి చెప్పారు మేడమ్స్. అలాగా మన ఎన్నో రకాల భయాలు, లేకపోతే అసంతృప్తులు, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అందులో కొన్ని ఏంటంటే పాత జన్మల నుంచి కూడా క్యారీ చేసే అవకాశాలు ఉంటాయి. మరికొన్ని ఏంటంటే ఇప్పుడు జన్మలోనే మనం కొన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. వీటన్నిటికీ మూల కారణాలు ఏంటి అంటే అది ఆధ్యాత్మికంగా మనం ఆ కారణాలను మనము తెలుసుకొని దాని ప్రకారంగా మనము ఎలా వర్కౌట్ చేయాలో చేస్తే ఆ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతాం అన్నమాట. సో ఆ టాపిక్ గురించి
ఈ రోజు మేడం గారు మన దగ్గర ఉన్నారు, మనకు తన విజ్డమ్ మనకు ఇవ్వబోతున్నారు. ప్లీజ్ అందరూ కూడా బీ అటెంటివ్ అండ్ లర్న్. అండ్ మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా ప్లీజ్ ఆస్క్ హర్. అండ్ మేడం గారికి యాక్చువల్ గా ప్రకాశం డిస్ట్రిక్ట్, బాపట్ల, అలాగే మార్కాపూర్ డిస్ట్రిక్ట్, ఇలా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆవిడ చేతిలో ఉన్నాయి. సామాన్యంగా కనిపిస్తున్నారు కానీ షీ డస్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ పీపుల్ అనమాట. అండి ఈ రోజు మనకు మేడం గారిని కలిసే అవకాశం దొరికింది. లెట్స్ యూటిలైజ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇట్స్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ అమ్మా. సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం. ఈ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి, దాన్ని అర్థం చేసుకునే ముందు అసలు మనం కష్టం, బాధ, విపత్తు, అనారోగ్యం, యాక్సిడెంట్ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఒకటే, కష్టమే మనకి. అయితే ఇవన్నీ కూడా ఇతర అవస్థల్లో మనమే సృష్టించుకుంటాం కదా, మనం తెచ్చుకున్నవే ఇవన్నీ కూడా. అయితే మనం ఒక జీవితం ఒక నాటక రంగం. ఇందులో ఈ భూమి మీద మన వంతు పాత్రని పోషించడానికి మనం ఇక్కడికి వచ్చాం అనే సత్యానికి మనం ఎప్పుడైతే 100కి 100 పాళ్ళు ఆచరణలో పెట్టలేనప్పుడు సమస్య అనేది మనకి శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో దుఃఖాన్ని కలిగిస్తుంది అనమాట. yes ma'am, it is only in Telugu. I can help you later. Okay. Yeah, please go ahead. అలా నిజానికి సమస్య అనేది మనం సృష్టించుకున్నదే. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, తెలిసిందే కదా. అయితే ఈ సమస్యకి సరైన పరిష్కారం ఏంటంటే, సాధించినప్పుడు దాని నుండి సరిగ్గా నేర్చుకున్నప్పుడు ఆనందం, జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకు అంతేకాని దాన్ని అర్థం చేసుకోలేక మనం ఏమనుకుంటాం, ఒక సమస్య వస్తే వాళ్ళ ద్వారా వచ్చింది, భర్త ద్వారా వచ్చింది, పిల్లల ద్వారా వచ్చింది, లేదా అత్తమ, ఇవన్నీ అనుకుంటాం. ఇవన్నీ నథింగ్ కదా మనకి. దాని నుంచి సక్రమంగా ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక 5 మెట్లు ఉంటాయి అన్నమాట. ఈ సమస్యలన్నీ ఈ శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఏదైతే ఉన్నాయో ఈ సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి 5 మెట్లు ఉంటాయి. 5 ప్లస్ ఒక 4 మొత్తం 9 ఉంటాయి అన్నమాట. ఈ సమస్యను ఏంటి, మనం ఈ 5నేమో ఫిస్ట్గా అంటాం, అంటే గుప్పెట, ఈ 5 వేళ్లతో అన్నమాట. దీని ముందు ఒక 4 ఉంటాయి. ప్రధాన సమస్యను మనం గుర్తుపట్టడం, అంటే రైట్ డయాగ్నోసిస్, అసలు సమస్యను అసలు ఎందుకు వచ్చిందని గుర్తుపట్టడం. నెక్స్ట్ ఏంటంటే అదే ప్రధాన సమస్య, అదే మెయిన్ ప్రైమరీ ఇష్యూ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే జ్ఞానం, రైట్ ఇన్ఫర్మేషన్. 4వది ఏంటంటే ఆచరణ. ఈ 4 మరి మనకి చాలా ముఖ్యమైనవి అన్నమాట. గుర్తుపట్టడం అంటే ఏంటి, రైట్ డయాగ్నోసిస్ అంటే మనకి సాధారణంగా మనకు తెలిసిన భాషలో ఏంటో సమస్య అంటే భౌతికంగా మనం పొందలేనప్పుడు, వ్యక్తులు మనకి సహకరించలేకపోవటం, కాలం కలిసి రావటం, ఈ టైం మనకి మంచిది కాదులే అని కూడా అనుకుంటాం కదా. ఆధ్యాత్మిక పరిష్కారం కావాల్సిన వాళ్ళు అసలు సమస్యని గుర్తుపట్టడంలోనే మన వైవిధ్యాన్ని చూపాలన్నమాట. ఒక సమస్య మూలంలోకి వెళ్ళి ఏ గుణం లోపించడం వల్ల మనకి ఈ సమస్య వస్తుంది అసలు అనేది మన లోపలికి మనం వెళ్ళాలన్నమాట. మనమే ఈ గుణాన్ని, షడ్వర్గాలు ఉంటాయి మరి, అసూయ, ద్వేషం, ఇవన్నీ ఉంటాయి, కోపం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎలా బయటపడాలి, ఏమున్నాయి నా గురించి అంటే, ఇందులో ఉదాహరణకి ఏంటంటే అత్త కోడళ్ళ సమస్య తీసుకుంటే అక్కడ చిన్న చిన్నవే, పెద్దవి ఏమి ఉండవు, కానీ కోడల్లో సహనం నేర్చుకోవాలి, అత్త ఆ దురుసుతనం అనేది నేర్చుకోవాలి వాళ్ళ అత్తగారు. ఇట్లా చూసే వాళ్ళకి ఏంటి, వారి సమస్య ఏంటి, చుట్టాలను చూడలేదనో, ఏదో కూరల మీద మూత పెట్టలేదనో, ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద ఏమి ఉండవు. అందులో ఏంటి, ఆ గుణాలు దాగి ఉంటాయి, వాటిని ఉండాల్సిన మోతాదుకి మించి ఉంటాయి. కాబట్టి ఇండియా పాకిస్తాన్ యుద్ధం లాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ చిన్న సమస్య. అదేవిధంగా ఒక బాస్కి సబార్డినేట్ కూడా ఆ తంతులో అలాగే ఉంటుంది. బాస్ ఎప్పుడు కూడా అంటుంటారు, సబార్డినేట్ పడుతూనే ఉంటారు. అయితే ఒక పనిలో మనం సంపూర్ణ సాధించాం అనటానికి మనం ఇంతకన్నా మంచి అవకాశం, మంచి ఉద్యోగం, మారి కొత్త వాతావరణంలోకి వెళ్ళాలి అని కూడా అనిపిస్తుంది అనమాట, ఇక్కడ ఉండకూడదు ఈ బాస్ దగ్గర. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, నేచరు బాస్కే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు మన సమస్య పరిష్కారం అవుద్ది. ఇలా మనం ఏ గుణాలు నేర్చుకోవడానికి ఈ ఇతరులతో భేటీ అవుతున్నాం అనేది మన లోపలికి, మన ఇన్నర్లోకి మనం వెళ్ళి ఆ గుణాన్ని గుర్తుపట్టి అదే గుణాన్ని
రోజువారీ ఇతర సమస్యల్లో కూడా లోపించి ఉందని గ్రహించాక ఆయా చోట్ల ఏంటి మనం ఆ పాఠాన్ని ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఆ గుణాన్ని సరిపడా ఆ గుణాన్ని సంతరించుకుంటూ అప్పుడు దాని సమస్య అట్లే పరిష్కారం అవుతుందన్నమాట. మనం అంతర్గతంగా నేర్చుకునే గుణం పాజిటివ్ క్వాలిటీ కావచ్చు, తగ్గించుకోవాల్సిన నెగిటివ్ క్వాలిటీ కావచ్చు. ఏ సమస్య కూడా మనకి భౌతికంగా రాదన్నమాట. అయితే పత్రి సార్ కూడా ఇందులో అంటారుగా, వి సీక్ ప్రాబ్లమ్స్ బికాజ్ వీ నీడ్ గిఫ్ట్స్ హైడెన్ ఇన్ ఇట్. అంటే మనము ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటామో అవేంటి మనకి బహుమతులే కదా. సమస్యలను మనం కోరి ఎదుర్కొంటాం. ఆ బహుమతుల నుంచి గుణాలు ఇంకొంచెం ముందుకెళ్ళి అనుభవాలు నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ దాగి ఉన్న బహుమతులు మనకు కావాలన్నమాట. ఇక్కడ బహుమతులు అంటే మనలోని భగవంతుణ్ణి సజీవంగా ఉంచే గుణం అన్నమాట. ఇలా సమస్యను మనం గట్టిగా గుర్తుపట్టామంటే సమస్యను సగం పరిష్కరించినట్లు. ఆ సమస్యని మనం గుర్తుపట్టడం ఫస్ట్. అది రెండోది ఏంటంటే అదే ప్రధాన సమస్యకు ప్రైమరీ ఇష్యూ అన్నమాట. మనలో లేని గుణాన్ని గుర్తించిన తర్వాత ఏకాగ్రత, పట్టుదల, దీక్ష, మరి శాంతి, సహనం, ఓర్పు, అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఏ గుణం మనకి ఆ గుణం వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మనము గుణం ఏంటి మనలో ఆ గుణం తిరుగుతూ ఉండాలన్నమాట. ఏ గుణం నేను నేర్చుకోవాలి, ఇది దేన్ని తగ్గించుకోవాలి అని. అంటే మనకి పని మనిషి వస్తారు ఇంట్లోకి, ఆమె పనంతా చేస్తూ ఉంటుంది, కానీ ఇంటి దగ్గర అమ్మాయి మరి పిల్లలునో ఇంట్లో పని ఉంటుందనో మనసంతా అక్కడ ఉంటుంది. అలాగే మనం ఏ గుణం నేర్చుకుంటున్నాం, ఏ పనిలో ఉన్నా అర్ధరాత్రి లేచి అడిగినా కూడా ఈ గుణం నేను ఇందులోనే ఉన్నాను అనే దృష్టి మాత్రం మనం గుర్తించుకోవాల్సిన గుణాన్ని ఎప్పుడు ఉంచుకోవాలన్నమాట. అయితే నిర్ణయించుకున్న గుణం ఇది అని మనం చెప్పగలగాలి. ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్లో కీ స్టోన్ ఉంటుంది కదా, మనకు తెలిసిందే. అది ఎప్పుడైతే మెయిన్ అది ఆ కీ స్టోన్ ఎప్పుడైతే పడిపోతుందో బ్రిడ్జ్ మొత్తం కూలిపోతుంది. అలాగే మనం ఆ గుణాన్ని ఎప్పుడైతే గుర్తుపట్టి దాన్ని మనం నేర్చుకుంటామో ఆ గుణాన్ని బట్టి ఇంకా ఈ ప్రధాన సమస్య దీనివల్ల వచ్చింది అని ఎప్పుడైతే ఆ గుణాన్ని మనం మార్చుకుంటామో అది ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే జ్ఞానం. ఇది ఎప్పుడైతే అదే ప్రధాన సమస్యగా గుర్తించడం అనే స్థాయిలో మనం తెలుసుకొని అప్పుడు ఆ సమస్య పరిష్కారానికి కావాల్సినంత జ్ఞానం మనకి పలు వర్గాల నుండి వస్తూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి మన అనుభవాలు చెప్తూ ఉంటాం, మీరు అనుభవాలు చెప్తుంటారు, నేను వింటాను. అలా వినేటప్పుడు కూడా మనకి టక్కన ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఒక ప్రాపంచ వ్యక్తికి లభించే మార్గాల కన్నా కూడా ఇవి భిన్నంగా ఉంటాయి. ధ్యానంలో అనుభవంగానో, కళల రూపంగానో, అనుకోకుండా జరిగే ఇన్సిడెంట్స్ గానో, కోఇన్సిడెంట్స్ ద్వారా ఒక మాస్టర్ ఇప్పుడు క్లాసులు వింటుంటాం, మనకు వచ్చిన సమస్య మరి ఏంటి మనం అన్వయించుకుంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు మనకి టక్కన ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అలాగే మరి మన జ్ఞానంతో ఈ సమస్యలు పరిష్కరించినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా భవిష్యత్తు ఎలా ఉండవచ్చు అనేది అప్పటికప్పుడే మనకి మెరుపులా తప్పక తెలుస్తుంది అన్నమాట. అట్లా మనలోని కోపం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని గ్రహించాక ధ్యానం ద్వారా అతి కోపాన్ని తగ్గించుకోవాలి అనుకొని లక్ష్యం వైపు గురి పెడితే ఎక్కువ కోపం వల్ల ఎటువంటి కష్టాలకు గురవుతాం మనం తెలిసిందే కదా. మనకి ఇందులోకి వచ్చిన తర్వాత మనకి అందరికీ ఆ కోపం తగ్గించుకుంటాం. ఓర్పు, అరిషడ్ వర్గాలన్నీ అంటే అణగదొక్కకూడదు కానీ జయించుతాం. ఫస్ట్ వాటిని మచ్చిక చేసుకోవాలి, జయించటం కూడా కాదు, వాటిని మచ్చిక చేసుకోవాలి ఆ గుణాన్ని. అవి ఉన్నప్పుడు మన మనసులో తప్పక మార్పు వస్తుంది అనమాట. కోపం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది కదా. అనుభవమే జ్ఞానం. మరి అనుభవం వచ్చే కొద్దీ మన జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక శ్లోకాలు మరి జీకే సార్ చెప్తుంటారు, మనకి శ్లోకాలు బట్టి పట్టండి, ఒక 50 అన్న భగవద్గీత శ్లోకాలు, ఆది శంకరాచార్యులు భజగోవిందం, శ్రీకృష్ణుడు మరి భగవద్గీత, అట్లా యోగ వేమన, ఇవన్నీ కూడా మనం ఒక 50 ఎప్పుడైతే బట్టి పడుతూ ఉంటామో మన లోపల అవి తిరుగుతూ ఆ జ్ఞానం అనేది మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే మంచి కష్టాలు మనకు వస్తూ ఉంటాయి, అవి సమస్యలు అనుకుంటాం కానీ పరీక్షలే కదా. మరి అదేవిధంగా ఆధ్యాత్మిక
వాక్యాలు అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇది మనకి తెలిసిందే కదా. మనలోని అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణం అని మనం నిత్యం ఒక బోర్డు మీద రాసుకొని ఒక ఫ్రిడ్జ్ మీద అంటిపెట్టుకొని అవి గనక చూస్తూ ఉంటే మన మనసులోకి పూర్తిగా ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే పత్రి సార్ చెప్పిన స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈజ్ ది రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ది ఫ్రూట్. ఎప్పుడైతే ఆధ్యాత్మిక బుద్ధి అనేది వేరైతే భౌతిక ఆరోగ్యం అనేది ఒక పండు అనేది మనకి తెలుస్తుంది కదా. ఇట్లా ఈ జ్ఞానం తీసుకొని ఆ జ్ఞానం ద్వారా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఈ సమస్య ఎందుకు వచ్చిందనేది ఇలా. నెక్స్ట్ ఏంటంటే అంటే బ్రీఫ్గానే చెప్తున్నాను నేను, టైం మనకి తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఆచరణ. ఇన్ని తీసుకుంటాం కానీ ఇలా కష్టపడి మన సంకల్ప బలంతో మన ద్వారం వద్దకు వచ్చిన జ్ఞానాన్ని స్వీకరించి ఒప్పుకొని దాన్ని నిత్యం మనం ఎప్పుడైతే పూర్తి స్థాయిలో వెంటనే సమర్థతతో ఆచరణలో పెట్టాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం గుర్తించిన ఈ సమస్య అనేది పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆచరణ మెయిన్ కదా. మనకి ధర్మం చెప్తాం ధర్మంగా ఉండాలి అని, కానీ ఆ ధర్మం మనం ఆచరించినప్పుడే మనకి ఇదన్నమాట ఉపయోగం. ఆచరణ మెయిన్ అని చెప్తారు కదా. అలాగే జ్ఞానాగ్తి దగ్ధ కర్మాణం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు వాక్యము స్వస్థతపరచును, జీసస్ బైబిల్లో చెప్పినట్టు. ఇట్లా జ్ఞానాన్ని పొంది దాన్ని ఆచరణలో ఉంచినప్పుడు మాత్రమే మన సమస్యల నుండి మనం బయటపడతాం అన్నమాట. అట్లానే ఆచరణ స్థాయిలో సమస్య యొక్క పరిమాణం బట్టి కొన్ని రోజులు పట్టొచ్చు, నెలలో పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంటే మనం ఇన్నర్లో దాన్ని ఫిక్స్ అయ్యే దాన్ని బట్టి టైం పడుతుందన్నమాట. ఇది ఒక క్లిష్ట పరిస్థితి దాటిన తర్వాత ఏదో ఒక రోజు మనకి ఎదుర్కొన్న సమస్య అద్భుతంగా దానికదే పరిష్కారం అవుతుంది. మనం చెప్పారు కదా ఇందాక మేడము, సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే ఫీడ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా కొన్ని రోజులకి అది తప్పక అది క్యూర్ అయిపోతుంది అనమాట. సమస్య కూడా మనకి పరిష్కారం అవుతుంది. అలాగే మనలో మనం గుర్తించిన గుణప్రధానమైన లోపాన్ని మనం అనేక సందర్భాల్లో సరిగ్గా చేయగలిగినప్పుడు కొద్ది రోజుల్లోనే ఆ గుణానికి ముడిపడి ఉన్న బాహ్య సమస్య కూడా దానికే కదా బాహ్య సమస్య దానికదే పరిష్కారం అయితే ఇస్తుంది అనమాట. మనకన్నీ ఇందులో అనుభవాలే. చాలా మందికి మెడిటేషన్లోకి వచ్చాక చాలా అనుభవాలు వస్తాయి అన్నమాట. మాకు కూడా పరీక్షలు టాస్కులు వస్తూనే ఉంటాయి, రాకుండా ఎవరికి ఉండవు. దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేది బయటపడి ఇంకా సార్ చెప్తారు కదా, ఒకటి వస్తుంది కిందకి వెళ్తాము మళ్ళీ పైకి వెళ్తాం, పరంపద సోపానం పాంపటం ఎలాగో అలాగే మనం కూడా వస్తూ ఉంటాయి. దాని నుంచి ఒక జ్ఞానం నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనలో మరి అహంకారం ఉందని గుర్తించినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఎదురైన ప్రతి సంఘటన అహంకార రహితంగా వ్యవహరిస్తాం అన్నమాట. మరి అహంకారంతో ఉంటే ఎలా ప్రవర్తించేవాడిని, అహంకారం లేకపోతే ఎలా ఉండేవాడిని అనేది మనకు అర్థం అవుతుంది. అట్లే మనలో ఏకాగ్రత, సహనాన్ని ఇవన్నీ కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. ఇక్కడ సమస్య ఏది ఉన్నప్పటికీ కూడా ఆ సంఘటన ఏంటి అనేది మనం మన సహనాన్ని పరీక్షించుకోవటానికి లేదా పెంచుకోవటానికి కోసమే మనం సృష్టించుకున్నదే. మనం సృష్టించుకునే మనల్ని మనం పరీక్షించుకుంటున్నదే అన్నమాట ప్రతిదీ కూడా. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మనం నిర్ణయించుకున్న గుణాన్ని మనం పూర్తిగా నేర్చుకునేంత వరకు ఆ బాహ్య సమస్య మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. మనకి మరలా వస్తుంది అంటే అక్కడ మనం పూర్తిగా నేర్చుకోలేదు అని అర్థం అనమాట. ఒక సమస్య ఉంది, అది మరలా రిపీట్ అవుతుంది అంటే అక్కడ సమస్య మనం ఇంకా నేర్చుకోలేదు అని. బాహ్యంగా ఉందంటే అదే అన్నమాట అర్థం. ఎంతో సహనంతో ఉన్నాను, ఇంకా ఈ సమస్య తీరలేదు, అన్నీ మార్చుకున్నాం అనుకుంటూ ఉంటాం, కానీ అందులో ఏమాత్రం సత్యం లేదు. మనకు తెలియకుండానే లోపల ఇన్నర్లో కొన్ని అలాగే ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆచరణ అనేది దానికదే చాలా విలువైన దశ. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన 100 మాటల కన్నా ఒక్క ఆచరణ చాలా ముఖ్యం అనేది మనకు తెలిసిందే. మనకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దాని ఫలితాన్ని కూడా మనం పొందుతాం అన్నమాట. మరి మనం సమస్యల్ని ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే పరిష్కరించుకునే విధానంలో గుర్తించుకోవాల్సిన మరో 5 విషయాలు ఏంటంటే చేతివేళ్లతో పోలుస్తాం. ఫిస్ట్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ప్రణాళిక, స్ట్రాటజీ అన్నమాట, ప్రణాళిక. నెక్స్ట్ ఏంటంటే నిజాయితీ, సిన్సియారిటీ.
మూడోది అదే పని సీరియస్నెస్, నాలుగోది నెమ్మదితనం సెరెనిటీ, ఐదోది స్థిరత్వం. ప్రణాళిక, మనం స్ట్రాటజీ. ప్రణాళిక అంటే ప్రతి సమస్యను మనం సరళంగా పరిష్కరించుకునే పదంలో ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సమస్యకు సంబంధించినంత వరకు సరైన ప్రణాళిక వేసుకోవడం. ముందు ప్రణాళిక సార్ చెప్తుంటారు కదా, డైలీ ప్రణాళిక, మంత్లీ ప్రణాళిక, మరి ఇయర్లీ ప్రణాళిక, 25 years ప్రణాళిక, ఇవన్నీ చెప్తూ ఉంటారు మనకి జీకే సార్. ఆ ప్రణాళిక అనేది ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ప్రణాళిక ఆధ్యాత్మికంగా సరైన ప్రణాళికతో మనం ఉన్నప్పుడే సమస్యలు ఎన్ని ఉన్నా బండి గాడిలో ఉన్నట్టే లెక్క అనమాట. ఆ ప్రణాళిక కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి అది కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. లేకపోతే ఏంటి, గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం లేస్తాము, సార్ అదే చెప్తారు కదా, లేచిన తర్వాత ఫస్ట్ ధ్యానం చేయడం, ఒక బుక్ చదువుకోవడం, సంగీతం స్టార్ట్ చేసుకోవడం, తర్వాతే పనిలోకి దిగండి అని చెప్తారు. ఎందుకు, ఆ రోజంతా పని చాలా ఈజీ అవుతుంది మనకి. అదే లేచి హడావుడిగా మనం పిల్లల్ని ఇది చేసుకున్నాం అనుకోండి, అక్కడ నేచర్ మనకి సపోర్ట్ చేయదు. ముందు ఫస్ట్ ఎర్లీ అవర్స్లో లేచి మనం ధ్యానం చేసుకొని సంగీతము లేదా ఒక చిన్న బుక్ చదువుకోవడము అలా చేసుకొని నెక్స్ట్ పనిలో దిగితే ఆ రోజంతా కూడా మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. ఇట్లా మరింత లోతుల్లోకి వెళ్తే మనం చాలా సార్లు ఏంటంటే మనవి కాని సమస్యలను కూడా మన మీద వేసుకుంటాం. అవి మనం ఉండవు, అందులో లిస్ట్ రాసుకుంటే. ఎందుకంటే ప్రణాళిక వేసుకునేది మనకి కానీ పక్కన అడవో ఎదురు అడగో ఇంకోటియో కూడా గందరగోళంగా చేసుకుంటాం. ఎప్పుడైతే ప్రణాళిక వేసుకొని మనం ఈ సమస్యలను చక్కగా ప్రణాళికగా రాసుకుంటూ ఉంటామో క్లియర్ అవుతుంది అన్నమాట. ఆ ప్రణాళిక అనేది నిజంగా అసలు కొన్ని అయితే మనకి నిజంగా ఇది మందైనా అనిపిస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు. కానీ ఇట్లా కొన్ని అందులో రాసుకొని ఎప్పుడైతే కొన్ని నెట్టేస్తామో ఎగిరిపోతాయి కొన్ని. చక్కగా మిగతా ఇవన్నీ చక్కగా మనకి కరెక్ట్గా ప్రణాళిక వస్తుంది అన్నమాట. ఎవరి కర్మకి మనం వాళ్ళే బాధ్యులని చెప్తాం కదా. ఎవరు సృష్టించుకున్న సమస్య నుండి వారే బయటపడాలి. మనం ఇంకొకరి సమస్యలను తీసుకోవడం వల్ల ఏమవుద్ది, దాన్ని పరిష్కరించుకోలేము సరికదా. దాన్ని ఎందుకంటే ఇంకాస్త ఎనర్జీ లాస్ అవుతుంది అనమాట. మనకి ఇన్నర్ నుంచి, ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా, ఇన్నర్ నుంచి వచ్చే అంతరాత్మ ప్రబోధం నుండి కేవలం మనకి సంబంధించినంత వరకు ఎప్పటికప్పుడు జ్ఞానం అందుతుంది అనమాట. ఎప్పటికప్పుడు మనకి లోపల ఇన్నర్ నుంచి వచ్చిందే మనకు కరెక్ట్. నిజంగానే చెప్తారు వాళ్ళు, కానీ మనకి ఇన్నర్ నుంచి వచ్చిందే మనకి కరెక్ట్ అనమాట. అది జాగ్రత్త అవస్థలో మనం మనకు ఉన్న అజ్ఞానం కానీ, అతి మంచితనం, ఆశ్చర్యం, మరి మోహం, వీటి వల్ల కూడా మనం ఏం చేస్తాం, సమస్యల్ని భర్త, పిల్లలు, మరి దగ్గర బంధువులు మనం కానీ భావించినప్పటికీ ఒరిగేది ఏమి ఉండదు. కానీ మన అవతల వాళ్ళని కొన్ని రోజులు బద్ధకంగా ఉంచుతున్నట్లు లెక్క అనమాట. అయితే ఇక రెండోది, మనం సమస్యను గల మూల కారణం, ఆ గుణాన్ని గుర్తు నేర్చుకోవాల్సిన విషయాన్ని విశ్లేషించి ఏది చేయటం వల్ల సమస్య మనకి దుఃఖం తగ్గుతుంది, ఇది పడుతుంది అనేది కనుక్కొని దాన్ని కనుక మనం చేయగలిగితే, ఆ ప్రణాళిక అనేది కరెక్ట్గా వేసుకోగలిగితే చాలా వరకు దీని నుంచి మనం ఇదవుతాం అనమాట. ప్రణాళిక అన్నది బొటన వేలుతో పోలుస్తాం. ఎందుకంటే ఈ వేలు మనకి ప్రధానమైంది కదా. ఇది లేకుండా మనం మిగతా వాళ్ళతో ఏమీ చేయలేం. ఇది లేకుండా అసలు ఇట్లా ఉండగలమా? కాబట్టి సరైన ప్రణాళిక అవగాహనతో కూడుకున్నదే సమస్య నుండి మనం బయటపడతాం అన్నమాట ఎప్పుడైతే దీంతో ఉంటామో. అలాగే ఉదాహరణకి ఏంటంటే మనకు వచ్చిన ధ్యానానుభవాలు కానీ, మరి మనం నేర్చుకున్న విషయాలతో ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఒకసారి చక్కగా చదివాక ఆ పుస్తకం చక్కగా టీడీపీ చేసి దాన్ని తప్పులు దిద్ది ముద్రించి అనుభవాలతో, మరి మనకి జీకే సార్ కూడా అందరినీ బుక్స్ రాయమంటున్నారు కదా మనని, దాన్ని అలా బుక్ చేసి మన అనుభవాలు రాసి దాన్ని రీటీపీ చేసి అది ముద్రించి చేతుల్లోకి వచ్చేసరికి మరి ఎన్ని కష్టాలు ఉంటాయి మనకి. అది కేవలం ఆ పని చేసిన వరకే తెలుస్తుంది అనమాట. అంత కష్టం ఉంటుంది అందులో. కానీ అది ప్రణాళిక అన్నమాట. ఇక్కడ మనం చేస్తున్న పని సమాజ ఆత్మోన్నతి కోసం కాబట్టి దాన్ని మంచి కష్టంగా పేర్కొంటాం. మనం ఏంటి, మన అనుభవాలు, బుక్స్, అనుభవాలు ఇవన్నీ చెప్పడం వల్ల మనం ఎదుటి వాళ్ళని అనుకుంటాం, కానీ మన ఆత్మ ఎదుగుదలకి ప్లస్ సమాజ ఉన్నతికి, ఈ రెండిటికే మనం మన నాలెడ్జ్ని కానీ మన ఎనర్జీని పెట్టాలన్నమాట అక్కడ. అట్లాగే అదేవిధంగా మనం దొరికిన ఒక చిన్న సమాచారంతో
ఊరుగాను ఊరు వెళ్ళి అక్కడ కొత్త వ్యక్తికి ధ్యానం చెప్పి క్రమేపీ ఒక గ్రూప్ని అక్కడ తయారు చేసి ఎంతో కష్టంతో కూడుకున్నా. మరి వయసు అయిపోతుంది అనుకుంటాం, ఇంకోటి అయిపోతుందాం అనుకుంటాం. ఇప్పుడు మరి మనం పెద్దవాళ్ళు అయినా కూడా వయసుతో సంబంధం లేదు కదా, వర్కులు చేయడానికి లేదు. అట్లాగే కళలకి కోలాటం నేర్చుకున్నాను నేను, భాషలు కూడా ఇంకా నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే మరి డ్యాన్స్లు వేస్తాం, అన్నీ వేస్తాం. ఇందులోకి వచ్చిన తర్వాత మనకి వయసుతో నిమిత్తం లేదు, చెయ్యాలి అనే ఒక సంకల్పం మాత్రమే మనకు ఉండాలన్నమాట. ఆ సంకల్పాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో గుర్తు తెచ్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, తమ ఆత్మ ఉన్నతికి లేదా ఇందా చెప్పుకున్నాం కదా, ఇతరుల ఆత్మ ఉన్నతికి ఏ చర్య అయినా కూడా అదే ప్రేమ అనబడుతుంది అన్నారు స్టార్ట్ బెక్ అని. కాబట్టి నిజమైన ప్రేమతో జీవించాలంటే మంచి సమస్యలను ఎన్నుకొని వాటితోనే మనం జీవించాలి. శారీరకంగా ఉన్న ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యం వెనుక తప్పకుండా విజ్ఞానమయ కోసంలో అవగాహన లోపం లేదా అజ్ఞానం దాగి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రణాళికతో మన అవగాహనను పెంచేందుకు తోడ్పడే ఆత్మజ్ఞాన అభివృద్ధికి, జ్ఞాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలకి పెద్దపీట వేసినప్పుడే నిజంగా మనం సమస్య నుండి బయటపడతాం. త్రిరత్నాలు అన్నారు పత్రి సార్. ఏంటి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3, ధ్యానం 3 గంటలు, మరి స్వాధ్యాయం 2 గంటలు, సజ్జన సాంగత్యం డైలీ 1 అవర్ అన్న. ఈ త్రిరత్నాలు మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో డైలీ ఒక అడుగు ముందుకి ఆ ప్రణాళిక అనేది మనకి సరిగా వస్తుంది అన్నమాట. మన సమయాన్ని ధ్యానంతో లేదా అభివృద్ధి పరంగా ఉంటే పనులతో మనం పూర్తిగా నింపటం వల్ల క్రమేపీ మనలో నెగిటివ్ ఆలోచనలు కూడా ఉంటుంటాయి కదా, ఎంత లేదనుకున్నా వస్తూ ఉంటాయి. దానికి అదే దూరం అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మంచి కష్టాల బుక్ మనకు అందరికీ తెలిసిందే కదా, ఎప్పుడైతే చెడ్డ కష్టాలు వస్తాయో మంచి కష్టాలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెళుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి వస్తుంటాయి, దానికేంటి మనం క్లాస్ చెప్పడము లేకుంటే ఒక బుక్ చదవడం, ఎప్పుడైతే ఒకటి వచ్చినప్పుడు కష్టం లేకపోతే ఒక సమస్య అనుకుంటాం, అవి పరీక్షలని మనకి తెలుసు, వచ్చినప్పుడు దీన్ని డైవర్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా రెండోది ఏంటంటే నిజాయితీ, సిన్సియరిటీ. అయితే సరైన ఆధ్యాత్మిక ప్రణాళికను మనం తయారు చేసుకున్నాం. తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే నిజాయితీ. అంటే ఎప్పుడైతే ఒక పరిష్కార మార్గాన్ని మనం అర్థం చేసుకొని నమ్మామో పూర్తిగా దాని మీదే మనం పనిచేయాలన్నమాట. ఏళ్ల తరబడి మనం బాహ్య పరిష్కారాలకి ఎప్పుడైతే అలవాటు పడిన మనం చుట్టూ ప్రాపంచికంగా ఉండేవాళ్ళు ఉంటారు మనకి, కానీ వాళ్ళ చుట్టూ ఉండటం వల్ల మనలో ఏంటి కొన్ని సబ్కాన్షియస్ మైండ్లో అది ఉండిపోతాయి నమ్మకాలు. ఇప్పుడు నేను కూడా చెప్పాను కదా, బయటకు వచ్చేదాన్ని కాదు కొన్ని అలా అని అట్లా ఉండిపోతాయి అన్నమాట. ఇందులోకి వచ్చిన తర్వాతే మనం దాని నుంచి బయటపడతాం. అలా ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిరక్షించుకుంటూ ఇది కాదు అనుకొని నిజాయితీ స్థాయిలో జరిగిన ముఖ్యమైన పని అన్నమాట. నిజాయితీగా మనం ఇది కాదు అనుకొని నెట్టుకుంటూ వెళ్ళడమే. నిజాయితీగా ధ్యానం చేయడం అంటే జనాల కోసం మరి అందరిలో కూర్చున్నప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకున్నారని మనం కళ్ళు మూసుకోకుండా అట్లా చూస్తూ ఉండటం కానీ, మన కోసం మనం నిజాయితీగా చెయ్యాలి. ఏదైనా ఆలోచనలు వస్తున్నా కూడా కూర్చో అంటారు కదా పత్రి సార్, అలాగే కూర్చోవడం. మనం ఎంత నిజాయితీగా వ్యవహరిస్తున్నాం మనల్ని మనమే ఎప్పటికెప్పుడు పరీక్షించుకోవాలి. మన ఇన్నర్ ఎవరు చెప్పరు మనకి, మనమే టెస్ట్ చేసుకోవాలన్నమాట. నిజాయితీతో ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అంటే చేసే పనిలో పూర్తి క్వాలిటీ ఉండాలన్నమాట. ఇది నిజాయితీ మాస్టర్స్. అలాగే ఒక కూర వండినప్పుడు అది రుచిగా ఉండాలి. మరి రుచిగా ఉండాలంటే ఏం చేస్తాం? సరిపడినంత కూర ఉండాలి. ఏదో రుచిగా ఉంటాం అనుకొని కొంచెం అలా వేస్తే మనకి చాలకుండా అది ఎలా ఉంటుంది? అది మనకి పరిపూర్ణత రాదనమాట. ఇక తర్వాత ఏంటంటే మూడోది అదే పని నిజాయితీగా అని తెలుసుకుందాం. ప్రణాళిక, నిజాయితీ. నెక్స్ట్ ఏంటంటే అదే పని, సీరియస్నెస్. ఓసారి మనం పని యొక్క గుణాన్ని ఆచరించే స్థితికి చేరుకున్న తర్వాత దాని పరిమాణం అంటే ఎంత అనేది దాని పరిమాణం అన్నమాట. ఎంచుకున్న ప్రణాళికలో పనులను అదే పనిగా చేయడం. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పారు కదా, పరధర్మం భయంకరమైంది, స్వధర్మం గుడ్డిదైన్ను మేలు అన్నట్లు మనకు ఇవ్వబడిన ఆ ధర్మం ఏదైతే ఉందో అది మనకి ముఖ్యమైనది.
ఇతరుల ధర్మం ఏంటి? పనిలో ఉండటం, మన విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇతరుల పని అనుకుంటాం. ముందు మనం ఇన్నర్లే ఇచ్చేసుకొని తర్వాతే పరధర్మం అన్నమాట. స్వధర్మం కదా మనం తెలుసుకున్నాం. శరీర ధర్మం, కుటుంబ ధర్మం, స్వధర్మం. ఇట్లా స్వధర్మానికి ముందు ఇంపార్టెంట్ ఇవ్వాలి. అలాగే సంకల్ప శక్తి మొత్తం దానిపై కేంద్రీకరించబడి ఉంటుంది అన్నమాట. వీలైన తొందరగా పూర్తిగా దోహదపడుతుంది. కాబట్టి మనం ఎంచుకున్న సమస్య మీద పట్టు సాధించే వరకు అది అదే పనిలో ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఉండాలి. వాక్క్షేత్రంలో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి. మన వాక్క్షేత్రాన్ని చాలా కరెక్ట్గా వాడాలన్నమాట. అట్లా నవ్వులాటగా మనం అనుకుంటూ ఉండటం వల్ల వాళ్ళపై సీరియస్నెస్ కోల్పోతాం. నవ్వుతూ ఏదేదో చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, అది సీరియస్నెస్ ఉండదన్నమాట. అట్లా మన ధ్యేయాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. మనకు మన సమస్య ముఖ్యం, అది తీరాలి. వేరొకరి సమస్యలు ధ్యేయాన్ని చులకనగా మాట్లాడే స్వభావం ఉన్నవాళ్ళు సహజంగా వారి సమస్యలను కూడా చులకన చేసుకున్నట్లే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరి చేతనైన సాయం వాళ్ళు చేయాలన్నమాట, లేదా గమ్మున ఉండాలి. అంతేకాని ఇతరుల సీరియస్నెస్కి బ్రేక్ చేస్తే అది చెడు కర్మ అవుతుంది. మరి ఈ సీరియస్నెస్ స్థాయిలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన విషయం గుణం, పట్టుదల. పట్టు లేకుండా ఏ పని పూర్తి కాదనమాట. పట్టుదలతో చేస్తే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చివరికి మనం అనుకున్న లక్ష్యాన్ని తప్పక మనం విజయం సాధిస్తాం. నిజానికి మనకి ఎదుర్కొనే పరీక్షలన్నీ కూడా ప్రాపంచిక చదువులు, మరి ఇవన్నీ కూతురు పెళ్ళి, ఉద్యోగం, ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఎంతో శ్రమతో ఉన్నాయి. సరైన ప్రణాళిక ద్వారా వీటిని చేసుకొని సాధించగలుగుతాం అన్నమాట. అందువల్ల మన ఆత్మ పట్టుదల అనే గుణం నేర్చుకోవడం కోసం బాహ్యంగా తను ఎన్ని తెలిసిన ఉదాహరణలు, సమస్యలు పెట్టుకొని జన్మ తీసుకొని వస్తుంది. ఎన్నో అనుభవాలు, ఎన్నో సమస్యలు అన్నీ తీసుకొనే వస్తుంది కదా ఇక్కడ. మన సమస్యలను బాహ్యంగా చూసి దాన్ని నివారించడానికి మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన రీతిలో కష్టపడిపోతూ ఉంటాం అన్నమాట. చేసే చర్యల కన్నా కూడా ఈ సమస్య నా ఆత్మ ఖాతాలో పట్టుదల అనే గుణం బ్యాలెన్స్ చేయడానికి వచ్చింది అనుకొని ఆద్యంతం అదే ఆలోచనతో శ్రమిస్తే చాలా సులువుగా అన్నమాట. అందులో మరి పట్టుదల అనే గుణం నేర్చుకోవడం కోసం పరీక్షలు అనే సంఘటనలోకి మనం వెళుతూ ఉంటాం. అయితే నెగ్గుతామా లేదా అనేది ముఖ్యంగా సరికాదనమాట. ఈ సందర్భంలో మరి యోగువేమని చెప్పారు? మనం ఇవన్నీ కూడా పట్టు పట్టగరాదు, పట్టు విడవరాదు. పట్టు పట్టినేని బిగి పట్టవలయు. పట్టి విడుచుట కంటే పడిచొచ్చుట మేలు విశదాభిరామ వినరవేమ. ఒక పట్టు పడదాం, ధ్యానం మీద కానీ క్లాసులు బుక్స్ చదవటం కానీ ఒక పట్టు పడదాం. పట్టు పట్టినేని గట్టిగా పట్టుకోవాలి దాన్ని. దాన్ని పట్టు విడుచుట కంటే మరి పట్టు పట్టుకొని అది ఆచరించకపోతే పడిచొచ్చుట మేలు అని చెప్తున్నారు ఇక్కడ వేమన గారు అన్నమాట. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? మనం తీసుకున్న సమస్యను పరిష్కార మార్గంలో భాగంగా మనం చేసే సాధన కానీ తారాస్థాయికి చేరుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి రికార్డులు అధిగమించవచ్చు అన్నమాట. అలా వెళ్తాం ముందుకి. ఇలా ఎప్పటికప్పుడు మన పాత రికార్డులు మనమే బ్రద్దలు కొట్టుకోవాలన్నమాట. మనం మరింత పురోభివృద్ధి సాధిస్తున్నట్టు బాహ్య సమస్యలు పరిష్కరించుకునేవాలి. గెలుపు ఓటముల్లో కాదు, మనపై మనకు పూర్తిగా నమ్మకం, మరి ఖచ్చితమైన అవగాహన, దూరదృష్టి పెట్టుకొని ప్రణాళికబద్ధంగా చేయగలగాలి మనం. అలాగే బుద్ధుడు అంతటా అనేవాడు మరి రాజ్యాన్ని విడిచి ఎన్నో వస్తుంటాయి మాస్టర్స్ మనకి. ఇందులో ఎదిగేటప్పుడు చాలా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ముందుకు వెళ్ళేటప్పుడు బుద్ధుడు అంతటాన్ని కూడా ఏం చేశారు? రాజ్యాన్ని విడిచి 6 సంవత్సరాలు కఠోర దీక్షతో మరి తిరగడం. ఆ కాలంలో ఉన్న వారికి అప్పుడు అది అతిగా అనిపించవచ్చు. పిల్లల్ని వదిలి ఇచ్చేసి బాబుని, పుట్టిన బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా బుద్ధుడు, మరి చూడకుండా కూడా. అలా విన్నప్పుడు వాళ్ళకి అతిగా అనిపించవచ్చు. కానీ దివ్యజ్ఞాన ప్రకాశం ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత తిరిగి తిన్నగా ఇంటికి వచ్చి అందరూ, వాళ్ళ నాన్నగారు వచ్చారు, భార్య, బాబు అందరూ ధ్యానంలోకి వచ్చారు. దేశ దేశాలు సత్యాన్ని ప్రచారం చేయటంలో అందరూ ఆయనకి కోఆపరేట్ చేశారు, ఫ్యామిలీ కూడా. అంటే ఫస్ట్లో అలాగే ఉంటుంది. తర్వాత తర్వాత మనం అతి అయింది కాస్త ఆయనకి మకుటం అయింది కదా. మకుటం లేని మహారాజే కదా మనకి బుద్ధుడు. మరి
అతిగా వ్యవహరించినా కూడా సమస్య సాధనలో మాత్రమే విషయ వాంఛలతో కాదు. మనం నేర్చుకోవడానికి పాఠాలు నేర్చుకొని తిరిగి మధ్య మార్గంలోకి వచ్చినప్పుడు అతి శోభాయమానం అవుతుంది. మరి మనకు కూడా ఆల్కహాల్ మరి మధ్య మార్గం అనేది మనకి తెలుసు కదా. ఫస్ట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, నేను అలాగే చేసేదాన్ని అనమాట. కూర్చొని ఎప్పుడెప్పుడు పని చేసుకొని ఎప్పుడెప్పుడు ఇంకా కూర్చుందామా అని, ఎప్పుడు మాస్టర్స్ వస్తే ఇంకా అదే బుక్స్ చదవడం ఒక లేదు. ఒక ఆల్కహాల్కి బానిస ఎలా అవుతామో అలాగే ఫస్ట్లో మనం పూర్తిగా అందులోనే ఉండాలి. అదే అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, దీనికి పిచ్చి పట్టింది, అవి కూడా ఎదుర్కొన్నాం అనమాట. దీనికి ఏదో అయ్యింది, ఎప్పుడు ఈ మాస్టర్స్ వండి పెట్టడాలు, ఎప్పుడు ధ్యానం తప్పితే రెండోది లేదు అంటారు. అప్పుడే మనం మంచి స్థితికి వచ్చినట్లు. వాళ్ళందరూ ఎప్పుడైతే అంటూ ఉంటారో అప్పుడు మనం ఆ స్థితి ఫస్ట్లో కరెక్టే. తర్వాత ఏం అవ్వాలి, మధ్య మార్గంలోకి రావాలన్నమాట. ఆల్కహాల్ స్టాటిస్టిక్స్ మధ్యలోకి రావాలి. మామూలుగా కొన్ని రోజులు ఫస్ట్లో అలాగే ఉంటుంది. తర్వాత చేసిన తర్వాత మనం ఈ మధ్య మార్గంలోకి రావాల్సిందే. రెండు ఉండాలి కదా. ఫస్ట్లో రావాలంటే ఒక స్థితికి రావాల్సిందే, మనం ఆల్కహాల్ స్టేజ్లో ఉండాల్సిందే. అట్లాగే అది అప్పుడు అవసరమే అన్నమాట. ఎవరి వయసు ఎంత ఉంటే మరి అన్ని నిమిషాలు చేస్తాము. ఇంకా అనారోగ్యాలు ఉంటే ఇంకా ఎక్కువ టైం చేయాలి. మనం ఇప్పుడు మరి క్యాన్సర్ ఉంటే 10 గంటలు అని చెప్తాము. కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మరి వాళ్ళ అనారోగ్యాన్ని బట్టే మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కదా. అట్లా మనం ఏంటంటే నిజానికి మనం పురోగమన సిద్ధాంతంలో ఉన్నాం, ముందుకు వెళ్ళే దానిలో ఉన్నాం. అంటే పొరపాటున చెడు చేసిన దాని ఫలితం అర్థమవుతుంది కాబట్టి మనం మరోసారి ఆ చెడు అనేది చేయకుండా ఉండాలనే జ్ఞానం అనేది మనకు కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే మంచి చేస్తే మంచి పొందుతాం, చెడు చేస్తే చెడు పొందుతాం. ఇది మనకు తెలిసిందే కదా ఇదంతా కూడాను. ఓకే మాస్టర్స్, ఏంటంటే నెక్స్ట్ నెమ్మది. టైం ఎంత ఉందో నేను టైం చూసుకోలేదు. చెప్పండి మేడం. నెమ్మది, సెరెనిటీ అన్నమాట. ఈ భూమి మీద పనులన్నీ కూడా మరి సూక్ష్మ లోకంలో లాగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరగవు, కొంచెం నెమ్మదిగానే జరుగుతాయి అన్నమాట. నాకు ఈ ఏళ్ళు నొప్పి వచ్చింది ఒకసారి. వస్తే సార్ని అడిగాను, ప్రధానికి జేకే సార్కి ఫోన్ చేసేదాన్ని అప్పట్లో, కొత్త కదా. మరి 3 days వచ్చిన తర్వాత అంటే, మేడం ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, మీరు ఎందుకు అంత పరిగెత్తి చేయాలనేం లేదనేవాళ్ళు. అంటే నెమ్మదా, సూక్ష్మ లోకాలతో పోలిస్తే మనం నెమ్మదిగా జరుగుతాయి మన పనులు. ఇక్కడ నెమ్మది అనేది ఏంటి, పాక్షికంగా తెలపడమే. అంటే సమయం అక్కడ వేరు ఇక్కడ వేరు కదా. అక్కడ ఆలోచనలతోనే సూక్ష్మ లోకాల్లో మనం ఒక ఆలోచన, ఒక సంగీతం చక్కగా మనకి వచ్చేస్తుంది. ఒక డబ్బు కావాలి, డబ్బు వచ్చేస్తుంది హాస్టల్గా. కానీ ఇక్కడ మాత్రం మనకి వేరే సూక్ష్మ లోకాల్లో మనం అనుకున్నదే తడు వచ్చేస్తుంది అనేది టక్కన జరిగిపోద్ది. మనం విన్నాం కదా, అది ఎన్నో బుక్స్ చదువుకున్నాం, విన్నాం. కానీ స్థూల ప్రపంచంలో మన కృషి, పట్టుదల, సమయ నిబద్ధతో నెమ్మదిగా జరిగే పనుల వల్లే మనం సంకల్పించింది కొన్నాళ్ళకి తయారై ఉంటుంది అన్నమాట. ఎప్పుడూ కూడా నెమ్మదే ముఖ్యం. అంటే పరిగెత్తి చేసే కన్నా, అంటారు కదా, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిదనే సామెత మన పెద్దవాళ్ళు చెప్పిందే కదా. అలాగే పనులు నెమ్మదిగా అయి తీరుతాయి. మన విశ్వ ప్రణాళికలో ఏంటంటే భాగంగా ఉన్నాం ఇక్కడ. మనం మాత్రమే జీవించడం లేదు, మనం మిగతా వారితో కూడా కలిపి ఉంటాం కదా, వేరు కాదు, అందరూ ఒకటే మనం. అంటే వాళ్ళని మాంసాహారం తిన్నారు, ఇంకోటి అని ఫ్యామిలీ మెంబర్స్ని అయినా మనం దూరం పెట్టడానికి లేదు. అందరితో కలిసిపోవాలి. మనం అని స్పెషల్గా ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఉంటాం, కానీ ప్రాపంచికంగా కూడా అందరితో కలిసిపోయి ఉండాలి అనేదన్నమాట. మనం వాళ్ళలో కాదు, మొత్తం సాధన అంతా కూడా ఫలితం అంతా ఉంటుంది. కానీ మనం విశ్వ ప్రణాళికలో భాగమే కాబట్టి దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఈ సమస్య, ఇది నెమ్మది అనేది అర్థం అవుతుంది అన్నమాట మనకి. పరిగెత్తి చేసే కన్నా నెమ్మదిగా పనులు అవుతూ ఉంటాయి. అయితే తొందరగా చేసి ఏం చెయ్యాలని చెప్పాను కదా, సార్ ఇందాక అలా చెప్పారు అంతకుముందని చెప్పి, మనం ఇక్కడ అనుభవించడానికి వచ్చాం కాబట్టి కార్యసాధకుడు కష్టాన్ని, ఆనందాన్ని కూడా అన్నీ తామరాకు మీద నీటి బొట్టులాగా పద్మపత్రం మివాంబస అన్నమాట తీసుకోవడం నేర్చుకునేంత వరకు ఈ ఆట ఉండాల్సిందే మనకి. మరి వంట అవుతుంది, ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెడతాము, అది మాటికి చూస్తూ ఉంటే ఉడకదు కదా, కొంత టైం ఉండాలిగా.
అలాగే మనం ఎప్పుడైతే ఇట్లా కొంత సమయం వదిలేయాలి, మనం ఆ సమయంలో అదే వేరే పని చూసుకోవాలన్నమాట. ఒక పని పెట్టాము, ఆ టైంలో ఇంకో వేరే పని చూసుకోవాలి. ఇలా కొంత సమయాన్ని తీసుకోవడానికి మనం కారణాల్లోకి వెళితే ప్రధాన విషయం, మనం పూర్తిగా స్వేచ్ఛాయుతమైన అనంతమైన పూర్ణాత్మ చైతన్య స్థితి నుండి శకలాలుగా విడివడి దానికి స్థూలవతారతో పొరలను తొడుక్కొని మనలకు మనమే ఒక చెరసాల్లో బంధించుకుంటున్నాం అన్నమాట. ఇది ఒక ఆట మాత్రమే అని సదా గుర్తించుకోవాలి మనం. ఇది నెమ్మది మాస్టర్స్ చూపుడు వేలు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక మూడవది బుద్ధి స్థాయి అంటే మధ్య వేలు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మరి అంటే చాలా ఉంటది దీనిది, మీకు టైం ఇంపార్టెంట్ తింటావా? పూర్ణ స్థితి అంటే పూర్తి స్వేచ్ఛ సచ్చిదానంద స్థితి. ఇటువంటి ఎప్పుడు ఉండదన్నమాట. అలాగే మరి ఇక మూడవది బుద్ధి స్థాయి అంటే అది కూడా చెప్పుకున్నాం, మధ్యవేలు చెప్పుకున్నాం కదా. ఇక్కడ వేరు వేరు స్థాయిల్లో మధ్యవేలు కూడా మనకి వచ్చిందంటే బంధువులతో కానీ ఎవరి మీదైనా కానీ ఒకటి మనం పెట్టుకున్నామంటే ఈ పెయిన్ కూడా వస్తుంది మాస్టర్స్. మధ్యవేలు ఎప్పుడైతే అది మనం తీసేసుకుంటామో మనసు ఆలోచనలో నుంచి ఇది తగ్గిపోద్ది అనమాట. సార్ని అడిగాను నేను ఒకసారి, ఈ మధ్యవేళ నాకు ఇట్లా వంగలేదు కొన్ని రోజులు, ఏంటి సార్ ఇలా అంటే, మీరు చెక్ చేసుకోండి మేడం, ఈ మధ్యవేళ అంటే సంబంధ బాంధవ్యాలు ఎవరో ఒకళ్ళ మీద మీరు ఇప్పుడు పెట్టుకున్నారు అని చెప్పారు. నేను ఎప్పుడైతే మళ్ళా నేను ఇన్నర్లోకి వెళ్ళి అది క్షమించమని అడిగి వాళ్ళని ఉంది అప్పటికి నాకు ఎన్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోయింది. అలా అనమాట ఈ మధ్యవేలు బుద్ధి స్థాయిలో. అంటే మధ్యవేలు ఇక్కడ వేరు వేరు స్థాయిల్లో అంశాత్మలు ఉండటం వల్ల వాటి మధ్య సమన్వయం జరపడానికి మరి నేర్చుకోవడంలో భాగంగా మన బుద్ధి అనేది ఆటలో భాగంగా ఒక మెట్టు అన్నమాట. ఈ బుద్ధిని కలిగి ఉండటం వల్ల మనకి ఆత్మస్థితిలో ఎంతో జ్ఞానం స్వేచ్ఛ ఉన్నట్టు తెలిసినప్పటికీ కొన్నిసార్లు ఏం చేస్తాం, సమాజాన్ని బట్టి మనం కొంచెం పరిమితంగా ఉండాల్సి వస్తుంది అనమాట. మనం అలాగే జ్ఞానాన్ని నేర్చుకుంటూ వెళ్ళే కొద్దీ ఒక స్థితిలో జన్మ మరణ చక్రం, జీవితం ఒక ఆట. మరి ఆత్మ రాకపోకలు తెలిసిన తర్వాత అసలు ఈ శరీరానికి మనకి బట్టలు వేయటం చిన్నపిల్లవాడి తత్వంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్లో అలాగే పత్రి సారు మన ఇంటికి వచ్చినప్పుడు అడిగాను అనమాట, సార్ ధ్యానంలోకి మరి మా పాప వచ్చింది, ఇంకోళ్ళు వచ్చారు, ఇంకోళ్ళు రాలేదు, ఇట్లా చెప్తూ ఉంటే అంతవరకు బాగున్నారు, జన్మలు చక్కగా ధ్యానం చేస్తారు ఇవన్నీ అంటే గుడ్ గుడ్ అన్నారు. కానీ మనం మళ్ళీ మా వాళ్ళు రాలేదు ఇట్లా ఇది అంటే ఇట్లా అన్నారు అనమాట పట్టుకెళ్ళమని. అప్పుడు ఆ రోజు దసరా రోజు క్లాస్ అంతా కూడా నేను అడిగిన దాని మీదే చెప్పారు. మీకు ఒక 20 బట్టలు ఉంటాయి మేడం, మాకు ఉంటాయి ఒక 50 ఉంటాయి అనుకోండి డ్రెస్సులు, మీకు 20 ఉంటాయి అనుకోండి, ఒక బట్ట విడిచి ఇంకోటి కొత్తది వేసుకుంటాం. అలాగే ఈ ఆత్మ మరి కొత్త శరీరాన్ని ధరించి పాత శరీరాన్ని వదులుతూ ఉంటుందని చెప్పి ఆ రోజంతా అదే క్లాస్ చెప్పారు సార్. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ గురించి అనమాట అని అర్థమైపోయింది నాకు. అప్పుడు ఆ రోజు నుంచి అటాచ్మెంట్ నాకు తగ్గింది, బాగా అటాచ్మెంట్ ఉండేది. అలా అనమాట వెళ్ళే కొద్దీ మనకేంటంటే ఒక్కొక్కటి ఒక్కో అనుభవం అనమాట. తర్వాత ఏంటి, మనకి ఉంగరం వేలు గురించి ఇక్కడ చెప్పుకున్నాం కదా. దానివల్ల ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మనకి మనసుకు నచ్చింది లేనట్లయితే సహజంగా ముందుకు పడదు అడుగు. మనకి సహజంగా మనం నేర్చుకోవాల్సింది ఇష్టం లేకపోతే ముందుకు అడుగు పడదు అనమాట. అక్కడ ఒక 20 రకాల స్వీట్లు ఉన్నప్పటికీ మనకి నచ్చింది లేనట్లయితే ఏం చేస్తాం, మొత్తం స్వీట్లనే పక్కన పెట్టేస్తాం అనమాట. అంటే ఇష్టాలు దాటి మనసు అనే ప్రక్రియ వల్ల మరింత ఇదిగా వ్యవహరిస్తాం మనం. ఎందుకంటే ఒక జీవిత కాలంలో ఇష్టాలు మరొక జీవితంలో అయిష్టంగా మార్పు చెందుతాయి, అంతే కదా. ఈ జీవితంలో ఇష్టం ఉంటుంది, ఇంకొక జీవితంలో అయిష్టం ఉంటుంది. అప్పుడు మనం వర్తమానానికి విలువ ఇచ్చి మన మనసుకు నచ్చిన దాన్ని సున్నితంగా పొందటం ఎప్పుడూ తప్పు కాదు. దాన్ని వర్తమానంలో ఉండటం ఉండి మనం దాన్ని సున్నితంగా పొందాలన్నమాట. ఇక్కడ సున్నితంగా అంటే ఏంటి, మితిమీరిన కోరిక, తృష్ణ, అది లేకపోతే నేను లేను అనే తత్వం మన్ని పూర్తిగా బయటపడాలి మనం. అంటే ఇది తృష్ణ అనేది, కోరికలు ఉండాలి. అర్షడ్ వర్గాల్లో చెప్పుకుంటాం కదా, కోరిక ఉండాలి కానీ తృష్ణ ఉండకూడదు. అది లేకపోతే నేను లేను అని. స్వీట్లు అన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి ఓకే తీసుకుంటాం, కానీ అదే కావాలి అనుకోవటం
పొరపాటు కదా, ఉండకూడదు కదా కోరిక అని ఇక్కడ. అట్లే చిట్ట చివరిది ఏంటంటే చిటికెన వేలు. ఇది పూర్తి స్థాయి స్థూల పదార్థం అయినాయి. శరీరం మనసు స్థాయి వరకు మనకు నచ్చిందే అయినప్పటికీ శరీరం సహకరించకపోవచ్చు. అలా శరీరం సహకరించిన స్థితిలో ఉన్నదాన్నే మనం ఒప్పుకోవాల్సి వస్తుంది అనమాట. నిజానికి ఈ స్థూల శరీరంలోనికి వచ్చామంటే ఒక పంజరంలో చిక్కుకున్నట్లే, అంతే కదా. ఇందులోకి వచ్చామంటే ఒక పంజరంలో ఉన్నట్లే. మనం ఆత్మస్థితిలో పోలిస్తే శరీరం అసలు కొరగా ఉంది, కానీ రెండు ఉండాల్సిందే. కానీ శరీరం విలువ మనకి శరీరానికి ఉంది. అది కూడా మూల చైతన్యం నుండి ఏర్పడింది. శరీరం లేనిది ఆత్మ లేదు, ఆత్మ లేనిది శరీరం లేదు. ఈ రెండు ఉంటేనే మనకి పూర్తిగా ఉంటాం అన్నమాట. అది లేకుండా అంశాత్మ ఈ భూమి మీదకి రాదు కదా. పూర్ణాత్మ నుంచి అంశాత్మ వచ్చేటప్పుడు ఈ రెండిటి కలయికతోనే వస్తుంది కదా. ఇలా పూర్తి స్వేచ్ఛాయుతమైన పూర్ణాత్మ స్థితి నుండి మనం చెర విధించుకున్న అంశాత్మ యొక్క శరీరం స్థాయి వరకు గమనిస్తే మనం ఏమనుకుంటాం, ఒకదానికంటే మరొకటి విషయాల కింద లెక్క అన్నమాట. అందువలన ఈ భూమిపై విషయాలన్నీ నెమ్మది నెమ్మదిగా జరుగుతాయి అన్న విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. స్థిరం అంటే ఈ స్థిరంగా ఉండేది కూడా చిటికినేలు కూడా ఏంటంటే ఒక సమస్య పరిష్కార మార్గాన్ని మనం ఎన్నుకున్న ఆధ్యాత్మిక విధానంలో మనం ఆచరించవలసిన వాటిని సున్నితంగా నెమ్మదిగా ఎప్పుడూ చేసేట్లుగా ఉండాలి. ఒక కొత్త దాన్ని సృష్టించేప్పుడు అది నెమ్మదిగా ట్రాక్ ఎక్కాలే, కానీ ఒక కొత్త దాన్ని ఎక్కాలి. మనం దాన్ని నెమ్మదిగా ట్రాక్ ఎక్కాలే, కానీ అకస్మాత్తుగా మనం టకటక చేయకూడదు అనమాట. చాలా చాలా తక్కువ సందర్భాల్లోనే అకస్మాత్తుగా చేయటం జరుగుతుంది అనమాట. పైగా చేసే ప్రతిరోజు కూడా స్థిరంగా చేయాలి. కొన్ని రోజులు చేస్తాము, కొన్ని రోజులు చెయ్యం ధ్యానం. అలా కాకుండా ఒక టైం పెట్టుకొని రోజు ధ్యానం చేసేట్లుగా ఉండాలి. ఈ రోజు చేసి రేపు చేయకుండా ఒకరోజు 3 గంటలు చేసి ఒకరోజు అట్లా కాకుండా ఒకే టైంకి ఒకే ప్లేస్లో మనకి చెప్తారు కదా, ఎనర్జీ ఫీల్డ్ అనేది అక్కడ ఏర్పడుతుంది. ఒకే టైంకి ఒకే ప్లేసు మరి ఒకే టైము అక్కడ కూర్చొని మనం చెయ్యాలి. అట్లా కాకుండా మొదలు పెట్టిన రోజు మరి 3 గంటలు చేసి 2 గంటలు చేసి తర్వాత చేయకుంటే ప్రయోజనం ఉండదు కదా మనకి. ప్రతిరోజు మనం ప్రణాళికాబద్ధంగా చేస్తూ మనం చేస్తున్న దానిలో ఆటుపోట్లు రాకుండా చూసుకోవాలి. సాధారణంగా మరి మండల దీక్షను పెట్టడం కూడా జరుగుతుంది. మనకి 40 రోజులు 21 రోజులు సప్తాహం అంటే 7 రోజులు కూడా పెడుతుంటాము. ఇలా క్రమం తప్పకుండా చేయటం ఒక అలవాటుగా మారిపోద్ది అనమాట మనకి. ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం ఎప్పుడైతే ధ్యానం ఆధ్యాత్మిక పుస్తకం ఇట్లా మనం చెప్పుకున్నాం కదా, స్వాధ్యాయం ధ్యానం స్వాధ్యాయం సజ్జన సంగత్యం, ఇలా ఎప్పుడైతే మనం స్థిరంగా ప్రతిరోజు కొన్నాళ్ళ పాటు క్రమబద్ధంగా చేయాలి. చేసే పని మీద మనం పట్టు సాధించాలన్నమాట. అలాగే మన పనులని కంట్రోల్ చేయకూడదు. మనల్ని కంట్రోల్ చేయకూడదు అనమాట. మన పని మనం కంట్రోల్ చేయకూడదు. మన పని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి. పూర్తి అవగాహనతో ఆనందిస్తూ పని చేసినప్పుడు క్రమేపీ అదే అలవాటుగా మారుతుంది అనమాట. ఇలా పైన తెలిపిన మనం శారీరక మానసిక సాంఘిక ఆధ్యాత్మిక తలాల్లో ఏ సమస్య అయినప్పటికీ దాన్ని ఎంచుకొని మనం ఆయా సందర్భాల్లో లేదా ఆ సమయాల్లో ఆచరణలో పెట్టడం ద్వారా ఆ సమస్యపై పూర్తి పట్టును సాధించగలుగుతాం అనమాట. ఓకే మాస్టర్స్, ఈ 9 మెట్లు అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి, ఇందులో సమస్యను గుర్తుపట్టడం, ప్రధాన సమస్య, జ్ఞానము, ఆచరణ. నెక్స్ట్ ప్రణాళిక, నిజాయితీ, మరి అదే పని, నెమ్మది, స్థిరం. ఈ 9 మెట్లుగా ఈ సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అనేది ఇది మాస్టర్స్. మరి వెరీ నైస్ అండి, సూపర్, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని కూడా మీతో కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. లెవెల్ 2లో ఉన్నారు మీరు కూడా కదా? నేను ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఉన్నాను. లెవెల్ 2 సబ్జెక్ట్ లో కూడా మీరు ఉన్నట్టున్నారు కదా. అక్కడ చూడడం మీ క్లాసులు కూడా విన్నాను. థ్యాంక్స్ అండి. మాస్టర్స్, సో ఓపెన్ ఫర్ డిస్కషన్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ముఖ్యంగా మీరందరూ కూడా విండోస్ ఓపెన్ చేయండి. వీ విల్ హ్యావ్ ఏ పిక్చర్ విత్ మ్యామ్. ప్లీజ్ ఓపెన్ యువర్ విండోస్ ఎవ్రీబడి. స్వప్న,
వెరీ గుడ్. వచ్చారా అండి రమాదేవి గారు? వెరీ నైస్, నైస్ టు సీ యూ. సౌజన్య గారు, చిత్రకమల్, స్వాతి, కృష్ణప్రియ, యా, స్వాతి, జ్యోత్స్న, సౌజన్య, నీలవేణి గారు, స్వప్న, థ్యాంక్ యూ చిత్రకమల్ గారు, మాధవి, సుకుమార్ గారు, లక్ష్మీ తలంకి, ప్లీజ్ ఓపెన్ ద విండోస్. ఓకే, లెట్స్ హ్యావ్ అ పిక్చర్ విత్ మ్యామ్. సుకుమార్, Yeah, one second. వెరీ నైస్, వెరీ నైస్. బాగుంది. స్మైల్, చీజ్, చీజ్. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా అందరిని కలవడం. సార్ అయితే రోజు ఒకళ్ళతో మాట్లాడమన్నారు. డైలీ L1 చేసిన వాళ్ళతో రోజుతో ఒకళ్ళు మాట్లాడమని మెసేజ్ పెడుతూనే ఉన్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ. అంటే మీకు కొన్ని టర్మ్స్ మీకు ఇప్పుడు వచ్చారు లక్ష్మి గారు. లెట్స్ హ్యావ్ వన్ మోర్ పిక్చర్ ఎవ్రీబడి. యా, జ్యోత్స్న గారు, చిత్ర గారు, మీరేంటి చీకట్లో ఉన్నారు? దాగుడు మూతలు ఆడుతున్నట్టున్నారు. ఐ మీన్ కార్లో ఉన్నానండి. కార్లో ఉన్నారా? ఓకే, డోంట్ టేక్ పెయిన్స్. ఓకే, డ్రైవ్ సేఫ్. యా, మీకు కొన్ని టెక్నాలజీ కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. మంచి కష్టాలు అంటే ఏమిటి, లేకపోతే ఇట్లా కొన్ని 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 ఉండుంటాయి కొన్ని. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఎస్, ఎవరు చేయతున్నట్టున్నారా? మాట్లాడతాను ఒక క్షణం, ఒకసారి మాట్లాడతాను. షూర్ అండి, గో హెడ్. ధన్యవాదాలు జగర్లమూడి మేడం, చాలా బాగుంది క్లాసు. నేను ఇది ప్రాబ్లమ్ స్పిరిచువల్ సొల్యూషన్ ఇంగ్లీష్ లో తీసుకున్నాను సాక్రటీస్ టీమ్ కి. సో గుడ్, చాలా బాగుంది. నేను తెలుసుకునేది ఏంటంటే మనం మనం అనుకున్నట్టు ఆలోచించడం సులభమే, చెప్పడం సులభమే, కానీ ఆచరించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ప్రతి క్షణం ఆ ప్రాబ్లమ్స్ లో పెద్దదిగా అనిపిస్తుంటుంది. ప్రతి క్షణము వెళ్ళాలంటే ఆ టైంలో అది ఒక యుగం లాగా అనిపించడము, ఒక ఇదిలాగా పెద్ద ఇది అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఆ సమస్యలు ఆ సమయాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకోగలమో అక్కడే మన సీరియస్నెస్, మన సిన్సియారిటీ, మన డెడికేషన్ కనిపిస్తుంది మేడం. అవునవును. అంటే యాక్చువల్ గా మనము ఆ పర్టికులర్ సమస్యలో ఆ క్షణం అందులో ఉండేటప్పుడు, ఆ ఎమోషన్ నడుస్తుండేటప్పుడు వీ కెనాట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్, దాని గురించి తప్ప. ఆ ఎమోషన్ అండర్గో అవుతూ ఆ సమస్య ఇంకా అసలు అది దట్ ఈస్ అల్టిమేట్ అన్నట్టుగా అందులో కూరుకుపోయి ఉంటాం అన్నమాట. సో అందులో నుంచి అదే పెద్ద సమస్య లాగా అనిపిస్తుంది. ఇందాక మనం పెద్ద సమస్యలాగా పెద్ద అనిపిస్తుంది. సమస్య అని, ఆ తర్వాత ఆ విషయం తెలుసుకుని పక్కన పెడితే అది సమస్య కాదు, కానీ ఒక్కోసారి అది ఇంపార్టెంట్ సమస్య కూడా అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. ఇప్పుడు మన ఆరోగ్యము మనది అంటే మనం గట్టిగా తీసుకుంటాము, మనం సాధకులము, దాన్ని ఎలాగోలాగా సాల్వ్ చేసుకుంటాం. కానీ ఇతరులను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు అది సాల్వ్ అవ్వదు. ఎంతసేపు వాళ్ళ నుంచి సాల్వ్ అవ్వాలని చూస్తూ ఉంటాము, అది సాల్వ్ అవ్వదు. అవదు. ఆ జ్ఞానం తీసుకునే వరకు సాల్వ్ అవ్వదు. మనం తీసుకోవాలి. అక్కడ జ్ఞానం తీసుకునేది ఎక్కువ ఏముంటుంది మేడం? ఎవరి సోల్ వాళ్ళది, ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు. అంతేగాని నా కోసం వాళ్ళ స్థితి పెంచుకోలేరు, తగ్గించుకోలేరు అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. అది కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు మన కోసం దిగి వస్తేనో లేకపోతే దగ్గరకు వస్తేనో బాగుంటుంది అన్నట్టుగా ఉంటది కదా. ఆ టైం అలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటాయి చాలా. సాధకులకి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. సో నేను చాలా మామూలుగా నీ లైఫ్ చోర్స్ లో నేను చాలా బిజీగా అయిపోయి టైం దొరకట్లేదు మా అమ్మాయి తోటి టైం స్పెండ్ చేయడానికి. సో నేను ఒకనొక సమయంలోని, అంటే నాకు ఈ పౌర్ణమి ధ్యానం చేస్తుండేటప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది పౌర్ణమి మెడిటేషన్స్ లో. అదేంటంటే ఈ 3 రకాల ధర్మాలని నన్ను పాటించమని. అంటే నేను ఎక్కడో అక్కడ అన్బ్యాలెన్స్ అవుతున్నానని నాకు అనిపిస్తూ ఉండేది. ఐ నో, బికాస్ ఆల్ ది టైమ్ లైక్ సో మచ్ ఆఫ్
అంటే ఆ ఫ్యామిలీకి నేను టైం సరిగ్గా ఇవ్వటం లేదనే ఉద్దేశము నాకు అర్థమవుతుంది, కానీ బట్ ఐఎమ్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. సరే అని చెప్పేసి నేను ఈ మెసేజ్ కూడా వచ్చింది నాకు ధ్యానంలో. సో కంపల్సరీగా నేను ఇది చేయవలసిందే అని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం టైంని నేను కొంచెం షిఫ్ట్ చేసుకున్నాను అనమాట, నా యొక్క జాబ్కు సంబంధించినవి ఒక పక్కన. అయితే చూడండి ఎట్లా జరిగిందో. సరే మా మా అమ్మాయికి నేను టైం ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. సో అన్ని కూడా ఈక్వల్ గా స్పిరిచువల్ సేవ, జాబ్ అండ్ కుటుంబ ధర్మం, అంటే మా అమ్మాయి ఇల్లు చూసుకోవడం, ఇట్లా ఇవన్నీ కలిపి టుగెదర్. సో దానికోసం టైం తీయాలి. సో నేను ఏం చేశానంటే నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను నా జాబ్ విషయంలోని. సో ఐ టోల్డ్ దిస్ టు మై డాటర్. సో ఇలా అన్నమాట. సో మనము ఎవ్రీ సాటర్డే వి డూ దిస్ అండ్ వి స్పెండ్ టైమ్ ఫర్ దిస్ దట్ అని చెప్పేసి మాట్లాడాను నేను. సో బికాస్ దట్ ఈస్ మై ప్లాన్. కాకపోతే మనం అనుకున్న ప్లాన్ కి వాళ్ళు కూడా చూన్ అయి ఉండాలి, ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టు. సో మీరు నమ్మరు, యు బిలీవ్ ఆర్ నాట్, సంవత్సరం పాటు వెయిట్ చేశానండి నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా నేను ఇంప్లిమెంట్ చేయడానికి విత్ హర్. అస్సలు అవ్వలేదు. ఆమె అదే సమయానికి నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నా షీ వాజ్ అవుట్, షీ వాజ్ అవుట్ సైడ్, ఏదో ఫ్రెండ్స్ అనో మరొకటనో. అది ఎట్లాగైనా ఒక స్టేజ్కి వచ్చేసరికి నాకు ఏడుపు వచ్చేసింది నాకు. బికాస్ ఎందుకంటే నేను ఆ విధంగా ప్లాన్ చేసుకుని, సో 3 రకాల ధర్మాలని కూడా మనం ఏం చదువుకున్నావో దాన్ని బ్యాలెన్స్డ్ గా చేసుకోవడానికి నేను ఆ ప్లాన్ చేసుకున్నాను ఆ విధంగా. అందుకోసమని ఐఎమ్ టేకింగ్ లిటిల్ ఐఎమ్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్ ఆల్సో టువర్డ్స్ అట్ వన్ ప్లేస్. అది నా శరీరానికి కష్టం అవుతున్నా కూడా ఎందుకు దీన్ని నేను విస్మరించకూడదనే ఉద్దేశంలో. బట్ ఏ మాత్రం కూడా ఆ అమ్మాయి నుంచి నాకు సహకారం రాలేదు. సో అంటే నేను దట్ ఈస్ నాట్ ద అది సరైన ప్రణాళిక కాదు అని నాకు తర్వాత అర్థమైంది ఆఫ్టర్ 1 year. ఆ తర్వాత దాన్ని నేను వదిలేసాను, నాకు ఆ ప్లాన్ ని వదిలేసేసి ఇంకా నేను మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్కి వచ్చేసాను నేను. అప్పుడు మళ్ళీ నేను థింగ్స్ అంటే మనం ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ 3 రకాల ధర్మాలు అనేవి ఏంటంటే మనం అనుకుంటాం ఏదో, సో 3 రకాల ధర్మాలు పాటించాలి, సో దిస్ అని, బట్ నాట్ నెసెసరీలీ దట్ ఈస్ ద వన్ థింగ్. సో మనము అదే నిజం అనుకొని మనం వి విల్ డిపెండ్ ఆన్ అదర్స్. ఆ అదర్స్ నెవర్ అండ్ ఎవర్ హెల్ప్ యూ. దట్ ఈస్ వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మన పిల్లలే కదా అనుకుంటాం, మన భర్తే కదా అనుకుంటాం, మన భార్యే కదా అనుకుంటాం, బట్ నాట్ నెసెసరీలీ దే హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ ప్లాన్. అంటే మన ప్రణాళిక గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు, మొట్టమొదటి ప్రణాళిక. ఆ ప్రణాళికలో వాళ్ళు షేర్ చేసుకుంటారు అని గ్యారంటీ లేదు. సో అందువల్ల దానిని మనం చాలా అంటే మన అవేర్నెస్ అనేది బాగా ఎక్కువగా ఉండాలి. నాలాగా సంవత్సరం పాటు దాన్ని డ్రాక్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ వర్కింగ్, ఇమ్మీడియట్ ఇంకో షిఫ్ట్ తీసుకోవాలన్నమాట. బట్ ఐ వెయిటెడ్ ఫర్ 1 year. దానివల్ల నాకు ఏంటంటే నాకు టైం ఎక్కువగా మరో చోట డిలే అయిపోతూ నేను శారీరకంగా నేను ఇబ్బంది పడడం కూడా ఎక్కువైపోయింది. బికాస్ దట్ వాట్ ఎవర్ ఐ థాట్ దట్ ప్లాన్ ఈజ్ నాట్ రైట్. ముఖ్యంగా ఏంటంటే మనము మన యొక్క ఆత్మ యొక్క స్థితిని కానీ మరొక ఇలాంటి స్పిరిచువల్ ఏదైనా కూడా ఇట్ ఈస్ టోటల్ గా మన పర్సనల్. అది వి షుడ్ నాట్ ఎవర్ అండ్ ఎవర్ డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్. అది ఎంత మన వాళ్ళైనా కూడా. అది ఎప్పుడైతే అలా చేసామో అది మనతో షేర్డ్ కర్మ వాళ్ళు ఉంటే థింగ్స్ డిఫరెంట్ ఏమో గానీ, బట్ 2 individuals కూడా పనికి రాలేదంటారు. పనికి రాలే. పేషెన్స్ కూడా పనికి రాలేదు. ఇంకా అప్పుడు నెక్స్ట్ పేషెన్స్ లేదు అంటే ఇంక మళ్ళీ ఇంకొకటి ఏదైనా చూసుకోవాలి, డైనమిక్ గా ఇంకోటి ఏదైనా ట్రై చేసుకోవాలి, ఇమ్మీడియట్ గా చేసుకోవాలి. నేను నాలాగా 1 year పాటు వెయిట్ చేయకూడదు. దానివల్ల నేను ఇబ్బంది ఎక్కువైపోయింది, నాకు ఎమోషనల్ గా ఇబ్బంది ఎక్కువైపోయింది, శారీరకమైన ఇబ్బంది ఎక్కువైపోయింది. మెంటల్ గా ఐ వాజ్ గెటింగ్ టైర్డ్. ఆ ఆలోచన వచ్చి ఎందుకంటే ఆ ఆలోచన టైర్డ్ గా అనిపించేది అనమాట. సో
దట్ అంటే ప్లాన్ వాజ్ నాట్ రైట్ నెక్స్ట్ అట్ ఆల్. ఇంకొకటి ఏంటంటే లుక్స్ లైక్ మనం అసలు ఆ ఆశను అంతగా పెట్టుకోకుండా వాక్ శుద్ధిని సరిగ్గా పెట్టుకుంటూ మన పని మనం చేసుకుంటూ మన టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు అది వెళ్ళడం అనేది సొల్యూషన్. అది అంతే. అది టైం వేస్ట్ చేసుకో. అక్కడ నాకు టైం వేస్ట్ అయింది డిపెండింగ్ ఆన్ సమ్వన్ ఎల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల ఐ వాజ్ అండర్ గోయింగ్ డిసప్పాయింట్మెంట్. అదే సో మైండ్ లో డిసప్పాయింట్మెంట్ అదొక అనేది బ్లాక్ ఏంటి, యా, సో నేను ఎమోషనల్ గా నేను సఫర్ అవడం మొదలు పెట్టాను. యా ఇక్కడ ఇంకోటి మనం ఆ, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు వాళ్ళేదో శత్రువులు అయిపోయినట్టుగానో లేకపోతే మనల్ని పట్టించుకోవట్లేదనో నెగ్లిజెన్స్ అదంతా అనుకుంటాం కానీ అసలు ఆ మన శక్తి మనం మళ్ళీ తెలుసుకోవడానికి వాళ్ళంతా అక్కడ ఉన్నారంటే నీ మీద నువ్వు టైం స్పెండ్ చేసుకో అని కావచ్చు. చెప్పడానికే వాళ్ళంతా అంత నెగ్లిజెంట్ గా అంత యా, పట్టించుకోకుండా అలా ఉన్నారు. అంతే. మనం ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి మనకి నేర్పడానికే కదా వాళ్ళు వచ్చి ఆ దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతాం. అది ఇది ఇక్కడ కాదు. ఎవరిని చెడ్డ అని అనుకోవడానికి లేదు. అండ్ ఆల్సో మనం వాక్ శుద్ధి మాత్రం పొరపాటున కూడా అది మిస్యూజ్ చేయకూడదు. మిస్యూజ్ చేయకూడదు. యా, వాక్ శుద్ధి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో, ఎస్పెషల్లీ యా, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో వాక్ అవును, శుద్ధి చాలా చాలా ఉండాలి. ఇంపార్టెంట్. ద మూమెంట్ నేను అది రియలైజ్ అయ్యి నేను ఆ ప్లాన్ ని నేను ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ చేసేసానో, యూ డోంట్ బిలీవ్, షీ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద హోమ్. ఓకే. ఇంకా ఆమె బిజీగా లేదు, ఫ్రెండ్స్ అది ఇది ఏమీ లేదు. అదే. సో నాకు అంటే అంటే మనం ఈ స్పిరిచువల్ స్థాయిలో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా అర్థం చేసుకోవడమో లేకపోతే దాని నుంచి ఒకవేళ ఆ క్షణంలో మామూలు మనిషిగా కొంచెం బాధపడినా ఇమ్మీడియట్ గా దాని నుంచి బయటపడిపోవడం చేస్తాం. మామూలుగా అనుకోండి, ఇలాంటి స్పిరిచువల్ సాధన లేని వాళ్ళకి ఇట్ క్లియర్లీ టెల్స్ లైక్ నువ్వు నన్ను కావాలని నువ్వు నన్ను ఇగ్నోర్ చేశావు అనేటువంటి మాట వస్తుంది. బట్ విచ్ ఈస్ నాట్ ట్రూ. అవును. సో ఆ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సో ఆ అంత టైంలో సమయం ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. ప్రేమతత్వము, వాక్ శుద్ధి, ఆ ఈ హెల్ప్ఫుల్నెస్ ఇవన్నీ పట్టుకొని కూర్చుంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి సిచ్యువేషన్ మారుతుంది. మారుతుంది. మారకపోయినా మనం చింతపడకూడదు, మేడం ఎందుకంటే మన సగం తత్వంలో మనం సగం ఉన్నాం సేపు కాబట్టి. మన మైండ్ లోనే ఒక చాటరింగ్ ఉంటది. ఏందంటే మనం ఏమనకుండానే వాళ్ళు అన్నట్టు, వాళ్ళు ఏదో చెప్పినట్టు, వాళ్ళు ఏదో తిట్టినట్టు అనుకుంటానే ఉంటాం. అక్కడ అసలు సందర్భమే ఉండదు, వాళ్ళు ఏదో అనేస్తున్నారు, ఇప్పుడు ఏం జరగకుండానే జరిగిపోయింది, అది జరుగుతుంది అన్నట్టు ఫీల్ అయిపోయి సగం హెడేక్ అదే. అదే ఫస్ట్ మన ఆలోచనలే వెళ్ళిపోతుంటాయి. ఆలోచనలే ఎక్కువ, అవి చాటరింగ్ స్టాప్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అదే స్టాప్ అవుతుంది. మెయిన్ ఆలోచనలే కదా. ఆ చాటరింగ్ ఎప్పుడైనా ఎప్పుడు మీరు ఎందుకు ఈరోజు మార్నింగ్ నేను నిద్ర లేచినప్పుడు 6:30 7 ఊరికే నిద్ర లేస్తే చాటరింగ్ ఉంది, ఇదేంది నేను ఎవరు మాట్లాడుతున్నాడు లోపల అని. అంటే మీరు ఎంత పోగేస్తుంటే ఇన్ఫర్మేషన్ మీకు అంత చాటరింగ్ జరుగుతూనే ఉంటుంది. మీరు ఎంత పోగేసడం తగ్గిస్తే, అంటే బయట వీడియోస్ కానీ, అంటే నాకు తెలిసి మనం నిజంగా తెలుసుకునే అలా ఇన్ఫర్మేషన్ ఓకే ఎప్పుడైతే కానీ చాటరింగ్ చేస్తామో మనము వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం మన చాటరింగ్ తో ఉంటాం కాబట్టి అవును ఆ ఆలోచనలతోనే సమాధానం చెప్తాం గానీ నిజంగా గా ఉంటాం బేసిక్ గా. ఆ ప్రేమతత్వంతో ఉండలేము అప్పుడు ఇంకా. ఉండలేము. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు అంటే దానిపైన కూడా అవేర్నెస్ తో ఉండాలి మనం. బికాస్ వీ షుడ్ నో వై దట్ ఈస్ హ్యాపెనింగ్, వై మేడం దట్ ఈస్ నాట్ వాళ్ళని హ్యాపెనింగ్. అంటే ఇంకా నేను కానీ అలాగే కొన్నిసార్లు గోత్రు అయినప్పుడు సందర్భం బేబీలా చూస్తాను, అంటే చిన్నపిల్లల్లా చూస్తాను. ఎందుకు చూడాలంటే వాళ్ళ అజ్ఞానంలో, అంటే మనకు లేదని కాదు, అందరికి అజ్ఞానం ఉంది, కాకపోతే కొంచెం కొంచెం లేయర్ వచ్చే కొద్దీ ఆ జ్ఞానం ఉంటది. అందరూ జ్ఞానులే, పైన కప్పబడి ఉంది. ఇక్కడ అజ్ఞానులు ఎవరు లేరు, కాకపోతే ఆ పైన మాస్క్ తీయడమే మన పని. ఎవరమైనా అంటే మనం తీసుకున్నాము, వేరే వాళ్ళకి తీయడానికి హెల్ప్ చేయాలి. వాళ్ళు తీసుకోకపోతే మనం భరించే శక్తి పెరుగుతుంది, మనం ఏం చేయలేం. సరే పదండి, ఇంకెన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అంటే వాళ్ళతో ఉంటాము, బట్ వాళ్ళని మనం అవాయిడ్ చేయలేం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, పిల్లలైనా కానీ, ఎవరైనా కానీ. బట్ మనకు భరించే శక్తి మనకు పెరుగుతుంది ఆటోమేటిక్గా. అది కానీ మనం ఆలోచించాలి. డెఫినెట్గా సోల్ పరంగా తీసుకుంటే వాళ్ళ లెసన్ వాళ్ళ స్టేజ్ వేరు, మన లెసన్ మన స్టేజ్ వేరు. సో అదే ఆ పరంగా తీసుకున్నా కానీ మనం ఓకే, మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఓకే సర్లే ఫైన్. మన ఎమోషన్ డ్రైన్ అయిపోతుంటే డెఫినెట్ గా మనం అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి మేడం. ఇట్స్ అన్నెసరీ. డెఫినెట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాగుంది.
యా, ఎనీ క్వశ్చన్స్ రమా గారు? ఏం లేవండి. మీరు మీరు ఇందాక మీ అమ్మాయి అప్పుడు మీరు కూడా కొంచెం డిటాచ్మెంట్ నేర్చుకోవాలేమో అని అనుకున్నా ఇందాక మీరు చెప్తే. ఎక్స్పెక్టేషన్. యా, ఎక్స్పెక్ట్ అంటే తను నాతో చేస్తుంది అంటే అనుకుండా చాలా థింగ్స్ ఉన్నాయి అందులో. అందులో అప్పుడు జరిగిన దాంట్లో ఒకటి ఏంటంటే షీఈ్ నాట్ పార్ట్ ఆఫ్ మై ప్రణాళిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. నెంబర్ 1, అక్కడ 3 రకాల ధర్మాలు అనే దాంట్లో నేను పాటించాల్సిన 3 రకాల ధర్మాల్లో షీఈ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. అవును. మీరు సో నేను ప్రయత్నించారు. ప్రయత్నించాను. ఒకవేళ ఐ డోంట్ నో కదా, మనం అన్ని కూడా ప్రాక్టికల్ గా తెలుసుకునే కదా మనం ఇది చేస్తూ ఉంటాము. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే ఆ స్ట్రాటజీని మార్చానో, నేను వేరే స్ట్రాటజీస్ తీసుకున్నానో నేను, దెన్ ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. ఆ 3 రకాల ధర్మాలు. సో అట్లా అన్నమాట. అంటే మనము అంత ద థింగ్ ఏంటంటే దట్ టెల్స్ నేను ఎంత డెప్త్ లో నేను తన మీద ఆధారపడి ఉన్నాను. అంటే డబ్బు రీత్యా కాకపోవచ్చు, లేకపోతే మరొకటి లేకపోతే ఫిజికల్ గా ఆమె మీద ఆధారపడి ఉండడమో, డబ్బు రీత్యానో అలాంటి ఆధారం కాదు. అంటే నేను సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఆమె మీద ఉంది నాకు. సో దట్ డజంట్ వర్క్ ఫర్ మీ. నేను ఆ 3 రకాల ధర్మాలని నేను పాటించాలి అంటే నాకు అక్కడ అంత ఎమోషను, అంత ఎక్స్పెక్టేషను, లేకపోతే అంత ఆధారపడిన తత్వము, ఆ ఎమోషన్స్ మీద ఎక్కువ మనం ఆధారపడుతూ ఉంటాం ఎవరి మీదనైనా. సో అది అంటే నా యొక్క సోల్ యొక్క పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావాలి. అప్పుడు అది కూడా అది అలా క్రియేట్ అవ్వడంలో అది కూడా నాకు అర్థమైంది. సో నేను ఆ డిసప్పాయింట్మెంట్ నో లేకపోతే ఏదో అండర్గో అయ్యాను కదా ఒక ఎమోషన్ ని. అది చిన్న విషయమే. రేపు పొద్దున్న తర్వాత ఆధారపడిన తత్వం అనేది నాకు ఎక్కువ అయిపోయింది అనుకోండి, రేపు పొద్దున పెద్ద పెద్ద విషయాల్లో ఇప్పుడు వాళ్ళు కలిసి రాకపోతే అది ఇంకెంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే వాటిని ఆ ఎమోషన్ ని నేను కంట్రోల్ చేసుకుంటూ ఉండి, నేను చేయాల్సిన పని ఏదైతే ఉన్నాయో వాటి మీదే నేను అవేర్నెస్ పెంచుకుంటూ వాటి మీదే నేను ఫోకస్ చేసినప్పుడు I'm 100% I'll be successful. I don't need anybody. అటువంటప్పుడు అది వచ్చింది అంటే మీరు అక్కడ మళ్ళీ ఇంకో గుణాన్ని నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నాను. అది అంతే. మనం కూడా ఏంటంటే ఒకటి వచ్చింది అంటే, ఒక సమస్య వచ్చిందంటే దాని నుంచి గుణం నేర్చుకోవడమే. ఇంకో కొత్త అనుభవమే జ్ఞానం కదా. మనకి అనుభవాలు అవుతూ ఉంటాయి, ఎన్నో టాస్క్లు వస్తూ ఉంటాయి. దాన్ని నుంచి ఒక గుణం, కొత్త గుణాన్ని నేర్చుకొని దాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళడమే. సో నేను ఒక హాఫ్ ఆఫ్ ద వేలో నేను ఐ అండర్స్టూడ్, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ దట్ వాట్ ఐ ప్లాన్డ్. సో బట్ మరి వాట్ నెక్స్ట్ అనేది నాకు ఆ సమయంలో అర్థం కాల. ఓకే, లెట్ us see, లెట్ ఇట్ గో ఆన్. సో అది మెల్లమెల్లగా నాకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం చూసారా, మనము ఎంత బాగా వెన్నని కరిగిస్తామో అంత బాగా సువాసనతో ఆ నెయ్యి అనేది పైన పేరుకుంటూ వస్తుంది. అలాగే ఆ సమస్యలో నుంచే నేను పడుతున్న ఆ పెయిన్ లో నుంచి నాకు ఏదో ఒక సొల్యూషన్ కూడా రావాలి. రాకపోతే నేను పడిన పెయిన్ కి అర్థమే లేదు. నేను పెయిన్ నా వెంట పడ కాదు, నాకు ఎట్లా తయారైపోయానంటే పెయిన్ వచ్చిందంటే దాని వెంట నేను పడుతున్నాను, అదా నువ్వా అన్నట్టు. దానంతా చూస్తేనే కానీ నాకు నిద్ర రావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు నాకు వచ్చావు నా దారిలోకి, మరి నాకు ఏదో ఒక దారి చూపించాలి కదా. నువ్వు వచ్చేసేసి నన్ను బాధ పెట్టేసి నువ్వు వెళ్ళిపోతానంటే నువ్వు ఊరుకుంటానేంటి? అట్లా దాని వెనక మనం పడ్డాం అనుకోండి. సో తప్పకుండా మనకి ఏంటంటే ఆ పైన నెయ్యి ఎలాగైతే చక్కటి సువాసనతో పేరుకుంటూ వస్తుందో ఆ విధంగా మనకి సొల్యూషన్ అక్కడి నుంచి దొరుకుతుంది. అంతే. అది గుణం మారాలంటే ఒక్కొక్క జన్మ అంటారు. మనం ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ జ్ఞానం మామూలు కాదండి. అబ్బో ఎంత డీప్ గా ఉంటుందో. ఇందులో అన్ని గుణాలు మార్చుకొని వస్తున్నాం మనం ఒక్కొక్కటి. అది చాలా ఇది ఈ జ్ఞానం తీసుకోవడం. గడ్డు ఏంటి మరి ఈ పరీక్ష సమయం పరిష్కార మార్గం కూడా ఇలాగే రిలేటివ్ గా ఉంటది దీనికి. ఇదిగానే సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం లాగానే పరీక్షా సమయం పరిష్కార మార్గం, అది కూడా కొంచెం డీప్ సబ్జెక్ట్ బాగుంటది. అది కూడా దాని నుంచి కూడా మనం ఎంతో జ్ఞానాన్ని అన్నమాట. ఇప్పుడు సమస్య అంటే మనకి ఎప్పుడు ఫిజికల్ సమస్య రావాలని లేదు, ఏ దగ్గో ఏ జలుబు అని.
ఏదో ఇది కూడా ఒక సమస్యే మనకి. అంతే అంతే. దీనికి ఏదో గౌతమ్ గారు చెప్పండి. మీరు అన్నారు కదా 1 year మీరు వెయిట్ చేశాను, అవును, మీ అమ్మాయితో రిలేషన్షిప్ అలా ఉంది, తర్వాత రియలైజ్ చేసి యూ మూడ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ ప్లాన్ కదా. అవును. తర్వాత అప్పుడు ఆవిడ అదే మీ డాటర్ రెస్పాండ్ అవటం మొదలు పెట్టారని చెప్పారు. ఇంకోటి మీరు ఏమన్నారంటే 1 year ఆగొద్దు, ఇంకా షార్ట్ టైమ్ లోనే రియలైజ్ చేసి అది మానేయొచ్చు, అంత ఉండాలి మనకి ఎప్పుడు. ఓకే, ఆ టైంలో మీరు ఇంకోటి ఏదన్నా నేను మిగతావి ట్రై చేశాను అవి వర్కౌట్ అయ్యాయి అని అది అన్నారు కదా మీరు. అది తర్వాత 1 year తర్వాత ఏమిటి అప్పుడు ఏం చేశారండి? అప్పుడు నేను అగైన్ మళ్ళీ ఒరిజినల్ బ్యాక్ టు ద మై టైమ్ స్కెడ్యూల్ ప్లాన్, ఒరిజినల్ ప్లాన్ కి వచ్చేసేసి అగైన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ టు చేంజింగ్ ద థింగ్స్. అంటే మళ్ళీ నేను నా స్కెడ్యూల్స్ లో మార్చుకుంటూ నాకు సంబంధించిన విషయాలు ఇంకేమైనా మార్చుకుంటూ ఆ 3 రకాల ధర్మాలని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాను. ఐ డి నాట్ పుట్ హర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఎనీమోర్. ఓకే ఓకే, అంటే షీ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ హోల్ ప్రణాళికలో ఉంటారు, బట్ బిఫోర్ లాగా 30% 33% ఆవిడే ఉండదు, అదే మీ అమ్మాయి ఉండదు, తనే ఉండదు. ఎందుకంటే నాకు అక్కడే అర్థమైంది ఏంటంటే నేను చాలా అంత ఎమోషన్ ఉండకూడదు ఏ మనిషి మీద కూడా. అంటే నేను అంతలాగా అంటే అక్కడ నా గురించి నాకే తెలిసిన ఛాన్స్ దొరికింది. అది మన గురించి మనం తెలుసుకోవడానికి అంతే. అంటే మనం తెలుసుకున్నది ఇట్లా అనుకోవచ్చు అండి, మనకి పిల్లలతో హెల్దీ బౌండరీస్ ఎంతవరకు ఉండాలి, ఎమోషనల్ డిటాచ్మెంట్ ఎంతవరకు ఉండాలి, అవి నేర్చుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి లైఫ్ పర్పస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో ఒక్క విషయం మీద ఆధారపడి ఉండదండి. కరెక్ట్. సో మన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత లైఫ్ పర్పస్ అనేది ఎట్లా అంటే మన సోల్ ప్లాన్ ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినంత కొత్త గుణాలని, కొత్త స్కిల్స్ ని ఎన్నో మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటన్నిటికీ కూడా మన అరిషడ్ వర్గాల అడ్డపడుతూ ఉంటాయి. ఎందుకంటే మన బిలీఫ్ సిస్టమ్స్, ఎందుకంటే మనం చాలా ఉంటాయి, తెలియకుండానే ఉంటాయి, మనకి తెలియకుండా ఉన్నాయని కూడా తెలియదు. అరిషడ్ వర్గాలు ఉంటాయి లోపల, ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు అడ్డం వస్తూ ఉంటుంది. మన బిలీఫ్ సిస్టమ్స్, మన ఎక్కడెక్కడ ఏవేవో నేర్చుకునేవి, కుటుంబాల నుంచి నేర్చుకునేవి, ఫ్రెండ్స్ నుంచి నేర్చుకునేవి, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి నేర్చుకునేవి, మనం చుట్టూ ఎప్పుడు సంవత్సరాలు పొద్దున్న నుంచి రాదాకా అదే ఆఫీసుల్లో పనిచేస్తుండే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవి. అంటే మనకు తెలియకుండానే అవన్నిటినీ కూడా మనం గ్రాస్ప్ చేస్తూ ఉంటాం. మన మైండ్, మన ఎమోషన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాయి. అవన్నీ ఎనర్జీసే కదా. సో ఆటోమేటిక్ ఏంటంటే మనలో ఉన్న అట్మాస్ఫియర్ మారుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడాను మనకి అర్థం అవుతూ ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ అవుతూ ఉండాలి. పైగా మన పిల్లల మీద మనకున్న ఎమోషన్ ఎంత, ఇప్పుడు 0 నుంచి 10 స్కేల్ ఇచ్చారనుకోండి ఎమోషన్స్ కి, మనం ఆ స్కేల్లో ఎంత ఎక్కువలో ఉన్నామో మనకు తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది. సో అంత ఎమోషన్ అనేది ఒక చిన్న ప్రణాళికకే అక్కడ నప్పలేదు అది. బికాస్ వెన్ షీ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ మై ప్లాన్. అంటే నేను ప్లాన్ చేశాను, బట్ ఓవరాల్ గా నేను పాటించాల్సిన ఒక స్పిరిచువల్ ధర్మం అది, 3 రకాల ధర్మాలు. అందులో తను పార్ట్ కాదు. దిస్ ఈస్ సంథింగ్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు క్యారీ ఆన్. సో అది ఏంటి, నాకు ఎట్ ది సేమ్ టైం చాలా ఎక్కువ ఎమోషన్ ఆమె మీద పెట్టి ఉన్నాను. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. వెన్ యూ అటాచ్ సమ్వేర్, వెన్ యూ బైండ్ సమ్వేర్, నువ్వు ఇక్కడ స్పిరిచువల్ ధర్మాన్ని నువ్వు పాటించలేవు అక్కడ. సో ఆ ఎమోషన్, ఆ బైండింగ్ అనేది విల్ నాట్ లెట్ యూ టు మూవ్ ఫార్వర్డ్. సో అలాగైతే కుటుంబాన్ని వదిలేయాల్సిన అవసరం ఏమీ లేదు. అవేర్నెస్ తో ఉండాలంతే, అన్కాన్షియస్ గా అయిపోకూడదు. అంటే మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఎట్లా చూడాలంటే సమస్య కింద కాకుండా మీరు అన్నట్టు పరీక్షగా చూసినప్పుడు మనం అంత ఎమోషన్స్ గా ఉండం. బికాజ్ మన పరీక్ష అనేసరికి ఇందులో మనం ఏదో నేర్చుకోవాల్సి ఉంది అన్న ఉద్దేశంతో మనం చూస్తాం.
చూస్తాం. నేను అది హాఫ్ వేలో అది రియలైజ్ అయిపోయాను నేను, అది అది కానీ వదలలేదు. ఎందుకంటే నాకు తెలియాలి కదా పరిష్కారం అనేది. వదిలేసేసి నేను అక్కడతో అస్త్ర సన్యాసం చేశానంటే ఐ విల్ నాట్ నో. అది సో దాని ముందుకు తీసుకెళ్ళాలి. అదే విధంగా నేను ఆ ఇబ్బంది పడుతున్నా కూడా, సో ఎక్కడో దగ్గర నాకు తగులుతుంది అది. ఒకటి సమస్య అనుకుంటాం, ఈ పరీక్షలే. ఆ పరీక్షలు దాటాలంటే మన గుణాలు ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ బుక్స్ మరి మన జీకే సార్ ఎంత కష్టపడి 550 టాబ్లెట్స్ అంటే మనం దానిలో నుంచి చదువుతూ 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 సాధన ద్వారా అవి చదువుతూ ఉంటే మనకి లైట్ లాగా వెలుగుతుంది. ఓ ఈ గుణం మనలో లోపించిందా, ఇది నేర్చుకోవాలి అనేది మనకి అర్థమవుతూ ఉంటది. మన అనుభవమే జ్ఞానం కదా. నెక్స్ట్ మన అనుభవమే జ్ఞానం, మన అనుభవమే జ్ఞానం. అది అట్లా ఇందాక సుకుమార్ గారు చెప్పినట్టు కూడా మనం ఒక లెవెల్ ఆఫ్ జ్ఞానంలో ఉంటాము, మన పిల్లలు వాళ్ళొక లెవెల్ ఆఫ్ జ్ఞానంలో ఉంటారు. ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ లో ఉంటారు, మనం ఇంకో టైప్ ఆఫ్ లెర్నింగ్ లో ఉంటాం. కాకపోతే అంటే మన ఎమోషనల్ బైండింగ్ వల్ల వి థాట్ దే విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ ప్లాన్స్, బట్ దట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఇక్కడ ఇంకా మీరు టైం టు టైం వర్క్కి వెళ్ళడము, పిల్లలు ఓకే వాళ్ళు ఇది ఉండటం, ఇది ఇండియాలో ఇంకా చాలా ఉంటదమ్మా. పెరిగిన వాతావరణం కానీ ఇప్పుడు నేనే చూసుకుంటాను, బయటకు వచ్చేదాన్ని కాదు. కానీ 50 ఏళ్ళప్పుడు జ్ఞానంలోకి వచ్చాక ఈ లైఫ్ వేరు ఆ లైఫ్ వేరు అనిపిస్తుంది. ఆఫ్టర్ మెడిటేషన్ బిఫోర్ మెడిటేషన్ ఎన్ని మార్చుకుంటూ వస్తాయి. ఇంకా మీకు ఇక్కడ అసలు టైం ఉండదు, చక్కగా ప్లాన్ ప్రకారం చేసుకుంటారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా కష్టపడుతున్నారు మీరు. పిల్లలు చూసుకుంటూ వాళ్ళ చదువులు, మరి వాళ్ళకి నేర్పించడాలు, సంగీతం అని, కరాటేలని ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు అవన్నీ చిన్నప్పుడు నేర్చుకుంటారండి. వాళ్ళు ఒకసారి పెద్దగా అయిన తర్వాత అన్ని వదిలేస్తారు. అది ఏమీ లేదు. ఎందుకంటే డిఫరెంట్ సొసైటీ అవుట్ సైడ్. చిన్నప్పుడు ఏంటంటే ఆ తల్లిదండ్రుల చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా అలా ఫోర్స్ మీద అని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరి ఇంకంతే మాట్లాడేది కూడా ఉండదు ఇక్కడ. ఇంకంతే, అంటే మాట్లాడుతుంటాం అనేది ఉంటుంది కానీ బట్ మనం ఇంకా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మాట్లాడుకోవడమే తప్ప ఇంకా ఇండియాలో లాగా మనం వాళ్ళు వేరే రకంగా మారిపోతారు. చాలా మంది వాళ్ళ చిన్నప్పుడు నేర్పించే సంగీతం అవి వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు. సాధారణంగా చాలా మంది వదిలేస్తుంటారు. అరంగేట్రం ఒకసారి అయిందంటే దట్స్ ఇట్, ఖతం. అక్కడ ఒక ఫోటోలు ఒకటే ఉంటాయి వాళ్ళ ఇళ్ళల్లో. అమ్మాయి ఉండదు, అమ్మాయితో పాటు ఉండదు. చాలా డిఫరెంట్. అవి మళ్ళీ అవసరాన్ని బట్టి వస్తాయండి. నేను చిన్నప్పుడు ఎప్పుడు డాన్స్ నేర్చుకోలేదు, నేర్పించారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇష్టంగా దాని దగ్గరికి నేనే వెళ్తున్నాను ఇప్పుడు. అవును, ఎందుకంటే ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళ టైం వచ్చినప్పుడు వాటికి ఆటోమేటిక్ గా మళ్ళీ వస్తున్నారు కావచ్చు. అంతే. పాటలు పాడుతున్నా కూడా మన ఆత్మకు ఆనందం. సాంగ్స్, పోరాటం ఏంటి, ఏ కళ అయినా కూడా మనం అందులో చక్కగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా ఆత్మ అదే కోరుకుంటది కదా, ఆనందాన్ని కోరుకుంటది కదా. అందుకని మనం ఏదన్నా కానీ మన ఆత్మ కోసం మనం ఆనందం, సంగీతము ఏదో దానిలో ఉండాలి కంపల్సరిగా. ఆర్ట్ కానీ, ఒక డ్రాయింగ్ ఏంటి, ఒక సంగీతం ఏంటి, ఒక డాన్స్ ఏంటి, భాషలు ఏంటి, ఇవన్నీ కూడా మన కోసం మనం చేసుకోవాల్సిందే. ఓకే మాస్టర్స్, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకా? ఎనీమోర్? హలో లావణ్య గారు. ఓ లావణ్య మేడం వచ్చారు. హలో అండి, ఏంటి లేట్గా వచ్చారు? ఆల్మోస్ట్ అయిపోయింది. అందరినీ మా ఇంటికి పిలవడానికి వచ్చాను. అవునా? క్లాస్ ఉందా? Sure. Thank you so much, Andy. And it's really it's a great subject actually. I like this one, Samasya and Adhyatmika Parishkarama, and it is useful for everybody. Thank you very much for your light. Thank you. Thanks, Andy. Thank you. నాకేనందుకు మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. సో ఈ రికార్డింగ్ నేను పెడతాను నేను. సో మీరు మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ దాంట్లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే వెన్ యూ ఆర్ కీప్ లిజనింగ్ అగైన్ అండ్ అగైన్, పుస్తకాలైనా అంతే, స్పిరిచువల్ పుస్తకాలైనా అంతే, మళ్ళీ చదివినా మళ్ళీ వింటున్నా, యూ విల్ కీప్ అండర్స్టాండింగ్
ద న్యూ థింగ్స్ అన్నమాట ఎవ్రీ టైం. ఒకసారి విన్నప్పుడు ఒక న్యూ థింగ్ మీకు మైండ్కి వస్తుంది, రాసుకోండి. జర్నలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ రెండోసారి విన్నాడు మళ్ళీ ఇంకొక విషయం కొత్తగా వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా రాసుకోండి. మీకు ఏదైనా అడగాలన్నప్పుడు కాల్ చేసి అడగండి. we will tell you. Okay? All right. That's most important. Thank you very much, everyone. Thank you. I'm stopping the recording.